ఫ్రెండ్స్, ఇక్కడ నా చేతిలో ఒక బుక్ ఉంది. ఇది 'అన్‌ఫ్రేమ్డ్ లైవ్స్, మూమెంట్స్ అన్‌పోజ్డ్, స్టోరీస్ అన్‌టోల్డ్' అని ఈ బుక్ టైటిల్ ఇది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఫోటో గనక చూస్తే మీకు అది ఒక రైల్వే కంపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి అలా నిలబడి ఉన్నటువంటి జీవితాలు. ఈ ఫోటో చూడగానే మనకి రోజు అంటే ట్రైన్ జర్నీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి కంపార్ట్మెంట్లు కనిపిస్తాయి. ఇలా కిక్కిరిసినటువంటి కంపార్ట్మెంట్లు. ఒక మనిషి మీద ఇంకొక మనిషి, ఇద్దరు ముగ్గురు వాలిపోయి నిలబడేటువంటి సందర్భాలు, ఇలా కిక్కిరిసినటువంటి ప్రజలతో కంపార్ట్మెంట్లతో వెళ్ళేటువంటి ట్రైన్స్ ఉంటాయి. అదే ట్రైన్లో చాలా లావిష్గా, అంటే ఇంకొక కంపార్ట్మెంట్ దీని పక్కనే ఒక ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ కంపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో చాలా హాయిగా ప్రశాంతంగా అలా కూర్చుని తింటూ, మ్యూజిక్ వింటూ, వీడియోలు చూసుకుంటూ హాయిగా జర్నీ చేసేటువంటి ప్రయాణికులు ఉంటారు. వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకే డెస్టినేషన్ కూడా ఉంటుంది. కానీ ఆ డెస్టినేషన్ చేరడానికి 3 రోజులు 4 రోజులు టైం పట్టినా కానీ వీళ్ళు ఇలాగే ప్రయాణం చేస్తారు. ప్రతి ట్రైన్లోనూ జనరల్ బోగి అని ఒకటి ఉంటుంది, అన్రిజర్వ్డ్ అనే పేరుతో. ఆ అన్రిజర్వ్డ్ జనరల్ బోగీల్లో సాధారణంగా కనిపించేటువంటి దృశ్యం ఇది. ఇలాంటి జీవితాలు అనేకం ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. ప్రధానంగా రైల్వే ప్లాట్ఫామ్స్, రైల్వే పట్టాలు, ఆ రైల్వే పట్టాల పక్కన జీవితాలు. ఎక్కువ ఫొటోస్లో నాకు కనిపించింది, ఈ షూట్ చేసిన ఆయన పేరు వరుణ్. ఆయన సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్లో కలకత్తాలో ఈ కెమెరా విద్య నేర్చుకున్నాడు. ఆయన చదివింది ఆయన గుంటూరులోనే. ఆయనది ఏ ఊరు ఏమిటి ఆ నేపథ్యం అనేది మనం మాట్లాడదాం, ఆయన ఉన్నాడు ఇక్కడే. అయితే దానికంటే ముందు ఈ ఈ బుక్ నా చేతికి రాగానే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి ఫొటోస్ ఉన్నాయి ఈ పుస్తకంలో. ప్రతి ఏ ఫోటో చూసినా కానీ మీరే 100 కథలు చెప్పగలరు, మీకు జీవిత అనుభవం ఉంటే, జీవితాన్ని చూడటం తెలిస్తాయి. ఉదాహరణకి ఈ రైల్వే పట్టాల పక్కన జీవితాలు అనేకం కనిపిస్తాయి మనకి ఈ ఫొటోస్లో. ఎందుకు ఈ జీవితాలన్నీ రైల్వే ట్రాక్ దగ్గరే ఉన్నాయి అంటే, భారతదేశంలో చాలామందికి తెలిసిన విషయమే కానీ పెద్దగా పట్టించుకోరు. గతంలో మనకు రైల్వే ట్రాక్స్ పక్కన గుడిసెలు వేసుకుని బతికేయటం అనేది, ఈ దేశంలో చాలామంది నిర్వాసితులుగానే బతుకుతారు. వాళ్ళకేమీ ఒక పట్టా ఉన్నటువంటి భూమి, ఇది నాది అని చెప్పుకునేటువంటి భూమి లేని వాళ్ళ సంఖ్య అపరిమితం, ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కానీ. ఈ అపరిమితమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా వరకు గ్రామాలలో ఏదో ప్రాజెక్ట్ వచ్చి నిర్వాసితులైన వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే ఇంకేదో ఒక నష్టం జరిగి వాళ్ళ పొలాలు కోల్పోయి నిర్వాసితులైపోయి ఏం చేయాలో అర్థం కాక ఇలా కలకత్తాకి, లేకపోతే విజయవాడకి, లేకపోతే నాగ్పూర్కి, బాంబేకి, ఎక్కడికి పడితే అక్కడికి చేరిపోతారు. వాళ్ళు చేరిపోయిన తర్వాత చీకటి పడిన తర్వాత పడుకోవాలి ఎక్కడో చోట. ఎక్కడ పడుకోవాలి? ఇమ్మీడియట్గా మీద పడినటువంటి ప్రాంతంలో చిన్న గుడిసేసుకుని బతకాలి. కుదిరితే రోడ్డు పక్కన గుడిసేసుకోవాలి, లేదంటే రైల్వే ట్రాక్ పక్కన గుడిసేసుకుంటే ఆ వచ్చిన వాళ్ళకి ఏదో కొంచెం లంచం ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరి పట్టా భూమిలోనైనా వేసుకుంటే వాళ్ళు చంపేసైనా బయట పారేస్తారు. అందుకని ఆ జీవితాలు కనిపిస్తాయి. ఇదిగోండి, ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కనే కూర్చుని, రైల్వే ట్రాక్ పక్కనే షేరింగ్ చేసుకోవటం, అంతా జీవితం అక్కడే. ఇలాంటి ఫొటోస్ అనేకం ఉన్నాయి ఇందులో మన జీవితానికి సంబంధించిన. అంటే అధోజగత్ సహోదరులు అంటాడు రావి శాస్త్రి గారు. ఆ అధోజగత్ సహోదరుల జీవితాలన్నీ దీనిలో ఉన్నాయి. వీళ్ళ ముఖాల్లో ఆనందాలు ఉన్నాయి. అంటే ఈ లైఫ్లో కూడా ఎందుకు ఆనందంగా ఉంటారంటే, వాడికి లైఫ్ డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి ఆనందంగానే ఉంటాడు.
ఈ జీవితాలను ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఈ జీవితాల మీద అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒకే ట్రైన్‌లో భిన్నమైనటువంటి కంపార్ట్మెంట్. కొన్ని కంపార్ట్మెంట్‌ల్లో మెజారిటీ కంపార్ట్మెంట్‌లో జీవితాలు ఇవే. ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్మెంట్‌లో జీవితాలు వేరే. మిడిల్ క్లాస్ అంటే రిజర్వ్డ్ బోగీలు ఉంటాయి. నాన్ ఏసీ రిజర్వ్డ్ బోగీల్లో ఉండేటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దృష్టి అటువైపు ఉంటుంది. ఎయిర్ కండిషన్డ్ బోగీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అటువైపు ఎదగటానికి వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ జీవితాలు అటువైపు ఆకర్షణీయంగా ఉంటుంది. అటువైపు అడ్మిరేషన్‌తో చూస్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అలా విచిత్రంగా అనిపించినప్పటికీ రియల్‌గా ట్రైన్‌లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఫోటో వెంటనే ఎక్కడో చూశాను నేను అనిపించేటువంటి ఫోటో ఇది. ఈ ఫోటోస్ ఎందుకు తీశాడు? అసలు ఎవరైనా? ఈ నేపథ్యం ఏమిటి? ఈ పుస్తకం అచ్చు వేయాలి అనేటువంటి కోరిక. ఈ కోరిక కంటే ముందు అసలు ఇలా ఈ ఫోటోలు తీయాలి అనే కోరిక. దీనిలో ఈ బుక్‌లో టోటల్‌గా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. నో కలర్ ఫోటో. అలాగే నో కలర్‌ఫుల్ లైఫ్. కలర్‌ఫుల్ జీవితము లేదు, కలర్ ఫోటోలు లేవు. ఎందుకు ఇలా జరిగిందనేది మనం ఆథర్, ఈ బుక్ పబ్లిషర్, అలాగే ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసినటువంటి కెమెరా నటుడు అందాం. కెమెరా రచయిత అనొచ్చు. ఈ కెమెరా రచయిత జింకా వరుణ్. ఈయన అక్కడ కోల్కతాలో ఈ ఫొటోస్ అన్ని తీశాడు. తీయడానికి కారణం ఆయన అక్కడ సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్లో ఆయన ఫోటోగ్రఫీ చేశాడు, కోర్స్ చేశాడు అక్కడ. కాబట్టి ఎందుకు ఈ ఫొటోస్ తీయాల్సి వచ్చింది? ఈ పుస్తకం గొడవ ఏంటి? ఆయన నేపథ్యం ఏంటి అనేది అడుగుదాం ముందు. వరుణ్ గారు నమస్కారం సార్. నమస్తే. ఏమిటి ఈ పుస్తకం గొడవ ఒకటి? రెండోది అసలు ముందు మీ నేపథ్యం చెప్పండి. ఎక్కడి నుంచి బయలుదేరారు మీరు? మీ ఊరు ఎక్కడ? సార్ డాడీది వచ్చేసి నంద్యాల సార్. ఉమ్, డాడీ మామూలుగా రైటర్ అన్నమాట. రైటర్. గ్రాడ్యుయేషన్‌లోనే తెలుగులో గోల్డ్ మెడలిస్ట్. దాని తర్వాత వచ్చింది కొంచెం ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఊర్లో నుంచి ఏ వచ్చారు. ఊరు మీది? నంద్యాల దగ్గర? నంద్యాల నంద్యాలేనా? ఆళ్ళగడ్డ సార్. ఆళ్ళగడ్డ. అక్కడి నుంచి వచ్చారు. ఒకప్పుడు మా అబ్బా వాళ్ళకు మంచి అంటే ఒక 10 ఊర్లకు ఆయన కమాండ్ చేసేంత ఉండేదన్నమాట. ఉమ్, ఉమ్. దాని తర్వాత చిన్నగా ఫ్యాక్షన్ గొడవలు. మా డాడీ మొత్తం లిటరేచర్ చదివి ఇటువైపు వచ్చేసాడు. ఇక మొత్తం. ఆ! ఆయన ఏం రాసేవారు? ఫిక్షనా? ఆహ్, కథలా? కథలు సార్. నిజ జీవితంలో జరిగిన కథలు. అప్పుడు ఆయన ఫ్యాక్షన్‌లో జరిగిన సంఘటనలు, మనుషులు, ఆ ఊర్లో సంఘటనలు అన్నీ కలిసి ఆంధ్రభూమికి, పత్రికలకు రాసి పంపించేవాళ్ళన్నమాట. మీ నాన్నగారి పేరు? రమేష్ నాయుడు. రమేష్ నాయుడు. ఇంటి పేరు? జింక. జింకా హ్మ్. రమేష్ నాయుడు. హ్మ్. ఆ పేరుతోనే వచ్చేవా కథలు? ఆ పేరుతోనే వచ్చేసాయి. ఉమ్, దాని తర్వాత ఇంకా ఇప్పటికి రోజు లైబ్రరీకి వెళ్లి చదివే అలవాటు ఉంది డ్యాడీకి. ఉమ్. సో, తెలియకుండా మార్నింగ్, ఈవినింగ్ రోజు వెళ్తారనమాట. సో, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఈ నన్ను మా చెల్లెల్ని పిలుచుకుపోయేవాళ్ళు లైబ్రరీకి. మేము బుక్స్ ఆ లైబ్రరీయన్స్ ఎటు ఫ్రెండ్సే కాబట్టి చిన్న చిన్న బుక్స్ ఇచ్చేవాళ్ళు చదువుకోమనేసి. సో, ఒక 10థ్‌లో నాకు బాగా ఇష్టమైంది 'బుచ్చిబాబు' బుక్ 'చివరికి మిగిలిందేమిటి'. చివరికి మిగిలేది. సో, దాని తర్వాత 'నాదిరా' అని ఒక బుక్ కన్నడ రైటర్ సారా అబూబక్కర్ గారు రాశారు. ఆ, సో, అది ఆమె ఆ బుక్ మాత్రం బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది సార్. అప్పుడే రంగనాయకమ్మ గారిని, చెల్లెమ్మ గారిని ఫస్ట్ రంగనాయకమ్మ గారి కథలు చదివేవాడిని. ఫుల్లు ఉమ్. ఏడుపొచ్చేసేది అసలకి. ఇన్ని బాధలు పడుతున్నారా అనిపిచ్చేది. దాని తర్వాత మళ్ళీ చెల్లెం గారిది ట్రై చేశాను గానీ, గ్రాంధికంగా ఉండేది. అంత అర్థమయ్యేది కాదు బేసిక్‌గా. గ్రాంధికం కాదు కానీ కొంచెం అదొక మ్యూజికల్ లాంగ్వేజ్ ఆ! అన్నట్టుగా రాసేవాడు ఆ! ఆయన. నా ఏజ్ చాలా చిన్నది కదా సార్. నేను అర్థం చేసుకుండే అంత. రంగనాయకమ్మ గారు బాగా అర్థమయ్యేవాళ్ళు కొంచెం. అదేనండి, అది ఈమె కొంచెం ఎక్కువ పొగిడేది చెలం గారిని. సో, నాకు చెలం గారిని కొంచెం ఈ అంటే నాకు రంగనాయక అంటే నేను ఇప్పుడు కూడా మొన్న కలిసాను. అప్పుడు కూడా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు చెప్పా అన్నమాట. మీ బుక్స్ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవి నన్ను చిన్నప్పుడు అది ఇది అంటే ఆమె చెప్పా. అవన్నీ ఏడుపు అలాంటి బుక్స్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఏడుపనే కాదులేండి, దానిలో రాజకీయాలు కూడా అన్నీ చెప్పే ఉన్నాయి. ప్రయత్నం అంటే చాలా చేసింది. ఇప్పుడు గూడా నేను ఏమనుకుంటానంటే ఆహ్, ఎక్ ద సర్కిల్ ఆఫ్ స్టోరీ రైటింగ్ రంగనాయకమ్మ గారిని చాలా మంది
కమ్యూనిజం దీని గురించి ఎక్కువ మాట్లాడతారు కానీ బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్ వైజ్ ఆర్టిస్టిక్గా ఒక మనిషి గురించి చెబుతూ బ్యాక్ వెళ్ళి ఫోర్గ్రౌండ్ కి మళ్ళీ ఈ పాత్ర గురించి రావడం టూ అండ్ ఫ్రో ఆమె లిటరేచర్ లో స్టైల్ మాత్రం వెరీ ఒక ఎడిటింగ్ ప్యాటర్న్ లో చెప్పాలంటే ఒక రిథమ్ లో వెళ్తుంది నాకు బేసిక్. సో అంత స్టైలిష్ గా రాస్తారు, అది ఎవరు చూడరు మోస్ట్లీ పీపుల్ ఆహా, లేదు లేదు. అంటే ఏదైనా రచన అట్రాక్ట్ కావడానికి శైలే ప్రధానం. సో ఆ శైలి అట్రాక్ట్ చేయటం వల్లనే, అంటే కొంత వ్యంగ్యం ఉంటుంది ఆవిడ రచనలో, కరెక్ట్. అవతల వాళ్ళ మీద మంచి సెటైర్ వేయగలదు ఆవిడ. చాలా డిప్లొమాటిక్ అన్ని ఆ ప్రాపర్. సెటైర్ కనెక్ట్ అయిన వాడు దాంతో ట్రావెల్ అవుతాడు. అవును అవును సార్. ప్రధానంగా ఆవిడ రచనలు ఆ జనరేషన్ లో యూత్ ని కానీ తర్వాత జనరేషన్ వాళ్ళని కానీ పట్టుకోవడానికి కారణం కరెక్ట్ కరెక్ట్ ఆవిడలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన వ్యంగ్యమే. కరెక్ట్ సార్. ద స్టైల్ ఆఫ్ రైటింగ్ అవును. అడ్మైర్ చేస్తాం. దాని తర్వాత అట్లా చిన్నప్పటి నుంచి కొంచెం బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది సార్ తెలియకుండా. అంటే ఇవేదో నేను స్పెసిఫిక్ గా లైబ్రరీకి పోయి చదివింది ఏం కాదు. ఇంట్లో అమ్మ వీళ్ళందరూ మ్యాగజైన్స్ తెచ్చి సండే మ్యాగజైన్స్ చదివిపియడాలు. సో ఇప్పుడు కూడా మా ఇంట్లో నేను వెళ్తే ఎట్లుండేది సార్, ఇన్ని తీసి మా డాడీ ఇస్తాడు అనమాట, ఇవి బుక్స్ చదివే ఇప్పుడు అనేసి ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్తే. సో అట్లా తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్. ఇంకోటి గుంటూరులో ఏంటంటే సార్ హాస్టల్ నేను చదివింది. గుంటూరు ఏమిటి మధ్యలో ఆ, మీరు ఆళ్ళగడ్డ అన్నారు? అంటే నేను అంటే పెరిగింది నంద్యాల్, దాని తర్వాత అమ్మ వాళ్ళది గద్వాల్. సో అక్కడ కొన్ని రోజులు, దాని తర్వాత మళ్ళీ గుంటూరులో డాడీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ చదివా అనమాట మోస్ట్లీ. గుంటూరులో ఆ, చదవడం వల్ల అక్కడ మోస్ట్లీ 2 బుక్స్ బీభత్సంగా అవైలబుల్ ఉండేవి సార్. ఇంకా ఎక్కువ మంది చదివేవాళ్ళు అక్కడ. సో చాలా మంది రైటర్స్ కూడా అక్కడ నుంచి వచ్చారు. సో దాని తర్వాత మళ్ళీ సినిమాలు సార్, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ సినిమాలు ఉండేవి మాకు. అవుటింగ్ ఇచ్చినప్పుడు వీక్ కి 2 వీక్స్ కోసారి ఇస్తే. ఏ స్కూల్లో చదివారు మీరు గుంటూరులో? ఎన్ఆర్ఐ అకాడమీ సార్. ఎన్ఆర్ఐ అకాడమీ. బాగా ఫేమస్ అది. అవును. సో దాంట్లో వాళ్ళు అవుటింగ్ ఇచ్చినప్పుడు అంతా ఇంకా సినిమాలు వారానికి ఒక రోజు ఇస్తే ఆ ఒక్క రోజులోనే 4 సినిమాలు కవర్ చేయాలి. సో అట్లా సినిమాలు, ఈ బుక్స్, అంటే నేను ఏదైతే బుక్స్ లో చదివి కళలు వచ్చేవి సార్. ఈ నాదిరా అనే అమ్మాయి చనిపోయే కొన్ని కథల్లో చనిపోయేవాళ్ళు ఈ క్యారెక్టర్స్. నైట్ టైం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే లేచేవాళ్ళు అనమాట ఈ క్యారెక్టర్స్. సో అట్లా సినిమాలో చూసినప్పుడు మోస్ట్ ఎగ్జైట్ అయ్యా. ఈ 16-17 ఇయర్స్ అప్పుడే తెలియకుండా ఈ వైపు వచ్చా అనమాట. ఏ సినిమాలు చూసేవాళ్ళు సార్? అప్పట్లో కొంచెం హిందీ సినిమాలు ఉండేవి, అవి కొంచెం ఎక్కువ విలన్ అని కొన్ని సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, అంటే ఎగ్జైటింగ్ అనిపించేవి. బేసిక్గా థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అంటే సార్, బేసిక్గా ఏంటంటే సండే 2 థింగ్స్, మెయిన్ థింగ్స్ క్యాంపస్లో దొరకంది ఏంటంటే ఫుడ్ ఒకటి, నెక్స్ట్ మంచిగా థియేటర్కి వెళ్తే ఏసీ వస్తుంది మనం పెట్టే ఖర్చుకి. ఇంకోటి సినిమాలు. అంటే ఇంకా మొత్తం ఉండే ఫోకస్ స్టూడెంట్స్కి అందరికి ఉండేది ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక థియేటర్ దగ్గర, కొంతమంది ఇంకో థియేటర్ దగ్గర. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు, సెకండ్ షో వరకు టికెట్స్ పట్టుకోవాలి, అన్ని కవర్ చేయాలి. అప్పుడు వచ్చిన లేటెస్ట్ ఫిలిమ్స్ అన్ని, నాజ్, అప్సరా, అన్ని పల్లవి అన్ని సార్. పల్లవి తిరగానే థియేటర్ లేదు అసలు. సో ఫుల్ గా. దాని తర్వాత ఇంకా ఇంటర్లో ఒక హ్యాబిట్ ఉండేది సార్, ఏంటంటే మీకు శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ ఈ కాలేజెస్ లో ఉండేది ఏంటి అంటే, ఫస్ట్ 3-4 మంత్స్కే సిలబస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా కూర్చోబెట్టి చదివించడమే సార్. మొత్తం స్టడీ అవర్సే ఉంటాయి మొత్తం. సో స్టడీ అవర్స్ లో ఏంటంటే గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. చదువుకునే వాళ్ళని ఒక కేటగిరీ ఏబిసి అనేసి. సో మా కేటగిరీ వచ్చే లోపల నాది ఏలో ఉండేది. సో 7-8:30 నైట్ అయ్యే లోపల పెద్ద మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక గేమ్ ఆడేవాళ్ళం. ఏంటంటే పేపర్ తీసుకొని ఒకరు ఒక లైన్ రాయాలి ఇంట్రెస్టింగ్ గా, స్టోరీ మొదలు పెట్టాలి ఇంట్రెస్టింగ్ గా, మీకు ఏమన్నా థాట్ ప్రాసెస్, దాన్ని పక్కన వాళ్ళకి పాస్ చేస్తే వాళ్ళు దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. సో అట్లా ఎక్స్టెండ్ చేస్తూ చేస్తూ ఆ పేపర్ అంతా లాస్ట్కి ఒక కథ ఫామ్ చేసేవాళ్ళం. ఒక 10 మంది ఉండేవాళ్ళం సార్, 5-10 పీపుల్ స్ట్రాంగ్ గా. ఎట్లయినా ఇండస్ట్రీకి వెళ్ళి సినిమా తీయాలి. అప్పుడే నెట్ సెంటర్లు బాగా ఉండేవి అక్కడ. వాళ్ళు కూడా వెళ్ళి ఫిలిం మేకింగ్ గురించి కోర్సులు నేను అడుగుతుంటే వాళ్ళు కూడా కొంచెం చెప్పేవాళ్ళు. అట్లా తెలియకుండా ఒక కొంతమంది ప్రొడ్యూసర్స్ అక్కడ ఉన్నారు గుంటూరులో సినిమా తీసిన వాళ్ళు. సో వాళ్ళు నాకేం చెప్పారంటే, కొంచెం ప్రాపర్ గా చదువుకోవాలనుకుంటే ఇటువైపు మంచి ఫిలిం స్కూల్ కన్నా లేకపోతే ఫైన్ ఆర్ట్స్ చేస్తే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ కెరియర్ ఇన్ దిస్.
సో అప్పుడు నేనేమనుకున్నానంటే ఏదో ర్యాండమ్‌గా పోతే బాగోదు. మా డ్యాడీకి చెప్పాననమాట. అప్పటికే నేను 95% 90% వచ్చేది సార్. ఆ! మా డ్యాడీ కొంచెం హెసిటేట్ అయ్యారు స్టార్టింగ్‌లో. బట్ ఇంకా సరే నీ ఇష్టం. బట్ ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే వెళ్తే గవర్నమెంట్ కాలేజ్‌లోనే చదవాలి. సో నేను అన్ని సెర్చ్ చేస్తే ఇండియాలో 2 ఉన్నాయి సార్ ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించి. ఒకటి ఎఫ్‌టిఐ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ పూణేలో, పూణేలో. ఇంకోటి కలకత్తాలో సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్. ఈ రెండిటికి గ్రాడ్యుయేషన్ మామూలుగా ఉండాలి. సో డిగ్రీ ఇంటర్మీడియేట్‌తో క్వాలిఫై అవ్వమనమాట. సో డిగ్రీ ఒకటి చెయ్యాలి గాబట్టి అప్పుడు సెర్చ్ చేశా. ఏపీ అంటే మన తెలుగు స్టేట్స్‌లో అప్పుడు డివైడ్ అవ్వలేదు. అప్పుడే మూవ్‌మెంట్ జరిగింది. సో ఇంకా ఏమన్నా ఉందా మన దగ్గర తెలుగు స్టేట్స్‌లో అంటే జేఎన్‌ఎఫ్‌యు జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్. దీంట్లో ఫోటోగ్రఫీ ఉంది సార్. ఆ! సో మా డ్యాడీ పెట్టిన కండిషన్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్‌లోనే చదవాలి. ఎందుకంటే సర్టిఫికేట్ ఆథరైజ్డ్ రావాలి అని. అదే. సో వెళ్ళి ఇక్కడ కోచింగ్ తీసుకొని ఒక 4 ఏళ్ళు ఫోటోగ్రఫీ చేశాను సార్. సో దాని తర్వాత ఏం నేర్పేవారు ఫోటోగ్రఫీలో? ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ ఆ కాలేజీకి ఎంట్రన్స్ కూడా ఎట్లుండేదంటే దానికి కూడా కోచింగ్ తీసుకోవాలి ఎగ్జామ్‌కి. మొత్తం డ్రాయింగ్ గురించి ఉంటది సార్. ఓకే. సో అప్పుడు నాకు అర్థమైంది ఏందంటే ఫోటోగ్రఫీ అనేది అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఒక మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేయడము. బట్ బిఫోర్ దట్ వి షుడ్ బి అబ్జర్వ్ ఎక్కువ చేయాలి సార్ యాక్చువల్‌గా. సో ఆ కరెక్ట్ మూవ్‌మెంట్ మనకు తెలియాలి యాస్ ఎ ఆర్టిస్ట్‌గా క్యాప్చర్ చేయాలి. సో అది డ్రాయింగ్ దగ్గర నుంచి అలవాటయిందనమాట స్లోగా మనకు. నేర్చుకున్నా బాగా. డ్రాయింగ్ వచ్చు మీకు. డ్రాయింగ్ చిన్నప్పటి నుంచి అంటే కథలు కొంచెం పెన్ను పట్టుకొని ఏసేవాడిని సార్ యాక్చువల్‌గా. బొమ్మలు వేయటం అనేది ఉంది. మా డ్యాడీ ఇప్పుడు క్లాస్‌లో ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా సార్. ఫస్ట్ మా డ్యాడీ ఏసేవాళ్ళు. సో మా చెల్లెలు పెయింటర్ సార్. హుహు. తను ప్రాపర్ ప్రొఫెషనల్‌గా మీ ఏస్తారు. సో ఫాదరు? ఆయన గూడా వేస్తారా? అదేదో మా స్కూల్‌లో బొమ్మలేయమంటారు కదా సార్. ఆ! అది మా డ్యాడీతో ఏపిచ్చేవాడిని. ఓకే. ఆ! అలా మొదలైంది. అలా మొదలైంది. సో అది హెల్ప్ అయింది ఇక్కడ మేజర్‌గా. దాని తర్వాత అట్లా ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అవ్వడం. దాని తర్వాత ఒక 4 ఇయర్స్ పాటు ఫోటోగ్రఫీ. దాని తర్వాత చిన్నగా నాకెప్పటినుంచో అంటే ఇక్కడ ఫోటోగ్రఫీ జాయిన్ అయినాక కూడా నాకు స్ట్రీట్ ఫోటోగ్రాఫర్స్ అంటే చాలా ఇష్టం సార్. రఘురాయ్ గారు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ. మెయిన్‌లీ హెన్రీ బ్రిసో స్టార్ట్ చేసింది ఆయన. ఆయన మ్యాగ్నమ్ మ్యాగజైన్ అనేసి వరల్డ్‌లో ఫేమస్. దానికి వర్క్ చేశారనమాట. ఆయనే క్రియేట్ చేశారనమాట అది. ఫౌండర్ అనమాట. ఆయన రాబర్ట్ కప్ప. సో వీళ్ళ వర్క్ బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. దాని తర్వాత ఇండియాలో రఘురాయ్ గారు. దాని తర్వాత మళ్ళీ రఘుబీర్ సింగ్. రఘురాయ్ గారు బ్లాక్ అండ్ వైట్ ప్లస్ కలర్ చేశారు. రఘుబీర్ సింగ్ ఓన్లీ కలర్‌లో చేశారు. ఇండియన్ క్యాప్చర్ చేశారు. ఇది 1980స్, 70స్ ఈ మధ్య ఆ టైమ్ పీరియడ్‌లో దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ యాక్చువల్‌గా. సో ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఇక్కడ ఇంకోటి నాకు పెయింటర్స్ రెమ్బ్రాండ్ అనేసి, విన్సెంట్ వాన్ గో వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉండేదన్నమాట. నేను హ్మ్. కాలేజ్‌లో రెండిటికి ఎగ్జామ్ రాసాను సార్. ఒకటి పెయింటింగ్‌కి, ఆ! ఇంకోటి ఫోటోగ్రఫీకి. ఎక్కడ? ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ దాంట్లో యూనివర్సిటీ. రెండిటికి రాసాను సార్. రెండిట్లో వచ్చాయి సీట్లు. బట్ కొంచెం ఫిల్మ్ మేకింగ్ వైపు అయితే ఫోటోగ్రఫీ అయితే హెల్ప్ చేస్తుంది అనేసి సీనియర్స్ చెప్తే ఇటు వచ్చాను. సో దానికి అంటే ఈ 4 ఇయర్స్ బాగా హెల్ప్ అయింది సార్ టెక్నికల్‌గా హ్మ్. నేర్చుకోవడానికి. సో మెయిన్ ఇన్‌ఫ్లూయెన్స్ రఘురాయ్ ఉండేవాళ్ళు ఇండియాలో. హ్మ్. సో ఎప్పటికైనా గానీ క్యాప్చర్ చేయాలి. ఆయన ఇండియాలో చాలా ప్లేసెస్ కవర్ చేశారు బేసిక్‌గా. స్ట్రీట్ ఫోటోగ్రఫీ అంటే చాలా మంది దాన్ని పట్టించుకోరు గానీ, నిజానికి ఆ ప్రాంతపు చరిత్ర, నాగరికత ఇవన్నీ కండిషన్స్ కరెక్ట్. ఇవన్నీ తెలుసుకోవాలంటే అవే ఆధారం అవుతాయి తర్వాత అవే. రోజుల్లో. తర్వాత రోజుల్లో అవును సార్ నిజం. అనివార్యంగా. కరెక్ట్. అంటే ఆ టైంలో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు దగ్గర నుంచి వాళ్ళ కల్చర్ దగ్గర నుంచి. స్టడీ చేయటానికి ఒక ఆధారం అది. కరెక్ట్. అలాంటి ఆధారాలు, నమూనాలు వాళ్ళు చరిత్రకారులకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అవును. కాబట్టి వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. అంటే మనకి చాలా విషయాలు భారతదేశ చరిత్రకి సంబంధించి కూడా మనకు ఆ స్పృహ లేకపోవడంతో అటువైపు చూడడం గానీ, అంటే మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది విడిగా ఎక్కడ పుస్తకంగా లేదు. కరెక్ట్ సార్. అది ఇలా తెలుసుకోవాల్సిందే. అంతే సార్. బొమ్మల అంతే. నుంచి, బొమ్మల శాసనాల వెలువల నుంచి, దగ్గర నుంచి. ఇంకోటి పురాణాల నుంచి, ఆ! పురాణాలని డీకోడ్ చేయటం ద్వారా తెలుసుకోవాలి తప్ప ఆ! వేరే మార్గం లేదు. రిటర్న్ మ్యాటర్‌లో ఏమవుతుందంటే బయాస్ ఉంటది సార్. పర్స్పెక్టివ్ యాడ్ చేయగలుగుతారు. అవును. విజువల్‌లో చేయలేరు. అంటే విజువల్ బెనిఫిట్ యాజ్ ఇట్ ఈజ్ మీరు యాజ్ ఇట్ ఈజ్ పోర్ట్రేట్ చేస్తారు. చేస్తాం గదా! దాని మీద నుంచి అవతల వాడు
వాళ్ళ ఏం తెలుసుకున్నాడు అనేది వాళ్ళ పర్సెప్షన్. వాళ్ళ నాలెడ్జ్ గాని వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ విజువల్ ఈజ్ కరెక్ట్ అంటే ఆల్మోస్ట్. సో రిటర్న్ లో ఏమంటుందంటే పర్స్పెక్టివ్ యాడ్ చేయడం. అదే అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది, కరెక్ట్. ఇలాంటి జీవితాలు, ఇలాంటి ట్రైన్స్, ఇలాంటి బోగీలు ఉంటాయి ప్రపంచంలో, ఇలా ఉంటారు జనాలు అనేది విడిగా ఏం చెప్పక్కర్లేదు. అంటే ఇది Correct. వర్గ సమాజము, అవును. ఇక్కడ అన్ని వర్గాలు ఉంటాయి, వర్గ దోపిడీ ఉంటుంది, కుల దోపిడీ ఉంటుంది, ఇవన్నీ చెప్పక్కర్లేదు, చూస్తే అర్థమవుతుంది. అర్థం అవుతుంది సార్. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి తొక్కుకుంటూ జీవితాలను ముందుకు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కరెక్ట్. హాయిగా పడుకుని ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు 2-3 రోజులు ఇలాగే ఉంటారు ఆ ట్రైన్స్. అవును సార్, నిజం. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇలాంటివి బుక్స్. సో ఈ 4 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్టిఐకి అంటే ఇండస్ట్రీలో ఒక 2 ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది సార్. ఇండస్ట్రీ అంటే ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ వర్క్ చేశాను. అంటే మీరు అంటే మీకు ఏమైనా స్పెసిఫికేషన్ ఉండేదా స్టిల్ ఫోటోగ్రఫీకి, అలాగే మూవీకి సంబంధించినటువంటి కెమెరా వీడియోగ్రఫీకి, స్టిల్ ఫోటోగ్రఫీకి ఏమైనా డివిజన్ ఉండేదా అక్కడ కాలేజ్లో అంటున్నా? కాలేజీలో? కాలేజ్లో ఉండేది సార్. కాలేజ్లో ఓన్లీ ఫోటోగ్రఫీ 3 ఇయర్స్ టీచ్ చేసి లాస్ట్ ఇయర్ సినిమాటోగ్రఫీ టీచ్ చేస్తారు. చేస్తారా? చేస్తారు. ఓకే. సో ఎవరి పాత్ బట్టి వాళ్ళు డివైడ్ అవ్వచ్చు. మోస్ట్లీ నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఎక్కువ ఉండేది సార్ దాన్ ఫోటోగ్రఫీ. సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమా తీయాలి, ఇదే కాన్సెప్ట్ బేసిక్. ఎందుకంటే కథల నుంచి వచ్చాం కదా, సో ఆ నేపథ్యం ఎక్కువ ఉండేది. సో సినిమాలో సినిమాటోగ్రఫర్ గా జాయిన్ అయ్యా, అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా. విశ్వనాథ్ రెడ్డి అనేసి మొన్న రీసెంట్ గా గామి వచ్చింది, ఆ డిఓపి దగ్గర జాయిన్ అయ్యాను సార్ యాక్చువల్ గా. సో 2-3 సినిమాలకి వర్క్ చేశా. దాని తర్వాత ఇండిపెండెంట్ గా ఒక ఫిలిం కూడా వర్క్ చేశా, బ్రోకెన్ ఫ్రూట్ అనేసి వికారాబాద్ దగ్గర షూట్ చేశా అనమాట. దాని తర్వాత ఈ టైంలోనే ఎస్ఆర్ఎఫ్టిఐకి ప్రిపేర్, సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, ఎఫ్టిఐ ఫిలిం అండ్ టెలివిజన్ పూణే, రెండిటికి కంబైన్డ్ గా ఒకే ఎగ్జామ్ ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్. సో నాకు ఎందుకంటే ఇండియాలో వచ్చే టాప్ మోస్ట్ కెమెరామ్యాన్స్, డిఓపిస్ అందరూ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. నాకు ఇష్టమైన వాళ్ళు కూడా తెలుగులో కేకే సింధిల్, బాహుబలి డిఓపి, ఆయన అక్కడ నుంచి వచ్చిన ఆయన ఎఫ్టిఐ నుంచి వచ్చారు సార్, పూణే నుంచి వచ్చారు. దాని తర్వాత జ్ఞానశేఖర్ గారు అనేసి క్రిష్, జాగర్లమూడి సినిమాలకి అన్నిటికి వర్క్ చేసిన ఆయన ఎస్ఆర్ఎఫ్టిఐ ఫస్ట్ బ్యాచ్ ఆయన. రీసెంట్ గా బలగం వచ్చింది కదా, దానికి చేసిన వేణు ఆచార్య కూడా మా సీనియరే అనమాట ఎస్ఆర్ఎఫ్టి. వీళ్ళందరూ బేస్ ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ చేసిపోయారు సార్ చాలా మంది. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ చేసి కలకత్తా వెళ్ళి సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్ ద్వారా చదివారు, పీజీ చేశారు. పీజీ చేసి ఇండస్ట్రీకి వచ్చారు. సో నా ప్లాన్ కూడా ఇదే సేమ్. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ అయిపోయింది, నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాని తర్వాత ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయ్యా. సో క్వాలిఫై అయ్యేటప్పుడు మామూలుగా ఇంటర్వ్యూ ఉంటుంది సార్, ఒక 7 days ఉంటుంది. దాంట్లో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట నన్ను, ఏంటంటే వాట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ టు క్యాప్చర్ ఇన్ ఫోటోగ్రఫీ ఫర్ యూ, డిస్క్రైబ్ ఇన్ యువర్ వర్షన్ అనేసి. సో అప్పుడు నేను హ్యూమన్ లైఫ్ గురించి చెప్పాను అనమాట. అదొక అమేజింగ్ డ్రీమ్ లాగా చెప్పాము ఆ మ్యామ్కి. ఆ డ్రీమ్ ఆమెకు చాలా బాగా అనిపించింది బేసిక్ గా. అదేంటంటే మనకు యూనివర్స్ చాలా పెద్దది, సో దాంట్లో ఎన్నో గ్యాలక్సీస్ ఉంటాయి, దాంట్లో మంది చాలా చిన్న మిల్కీవే గ్యాలక్సీ, దాంట్లో 9 planets ఉన్నాయి, దాంట్లో ఎర్త్ లో మన ప్రాణం ఉంది. సో మీరు ఇమాజిన్ చేయండి మ్యామ్, ఒక యూనివర్స్ ఎవరైతే క్రియేట్ చేశారో మనిషికి అనేది ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ఎర్త్కి వెళ్ళి కొన్ని రోజులు ఉండి నెక్స్ట్ ఇంకో గ్యాలక్సీకి వెళ్ళొచ్చేమో అని నేను అనుకునేవాడిని సార్ బేసిక్ గా. సో మనం ఒక కొత్త అది అనేవాళ్ళు కదా, అంగారగ్రహానికి వెళ్ళాలి అనేవాళ్ళు, ప్రోగ్రామ్స్ ఉండేవి. సో అంటే ప్లానెట్ టు ప్లానెట్ వెళ్ళాలనుకుంటారు, బట్ నేనేమన్నా గ్యాలక్సీకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో గ్యాలక్సీలో ఇంకో లైఫ్ ఉంది, జస్ట్ మనమేమో షిఫ్ట్ అవుదామేమో అంటే ఇక్కడ వెంచర్లు కూడా వేశారు కొంతమంది. సో నా కాన్సెప్ట్ అది ఉంటుంది సార్ బేసిక్ గా. సో మనం ఒక కొత్త ప్రదేశానికి పోయాం అనుకోండి సార్, ఏం చేస్తాము, మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని చూసేసి వెళ్ళిపోతాం. సో మనిషి కూడా ఎర్త్ పైకి లిమిటెడ్ టైంతో ఉన్నాడు.
సో, కానీ మనం ఒక సొసైటీని క్రియేట్ చేసాం గదా! ఈ సొసైటీలో ఫండమెంటల్ దగ్గర నుంచి నాకు క్వెషన్ మార్క్స్ ఉంటాయన్నమాట. ఎందుకు మనం వచ్చేదే లిమిటెడ్ టైము. అందరూ ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోవచ్చు గదా! మనకు మనమే బౌండరీస్ క్రియేట్ చేసాము. మనకు మనమే క్యాస్ట్ అని విడిపోయాము. మనకు మనమే హైరార్కీ క్రియేట్ చేసుకున్నాము. బట్ ఇవన్నీ ఎందుకు అంటే బ్రతకడం ఓకే. అహా! అంటే వీటన్నిటిని నడిపేటువంటి ఒక సూత్రం ఉంటుంది గదా! ఆ! అంటే ఇవన్నీ ఉండాలి అని అనుకునేటువంటి మనకి కంటికి కనిపించని ఒక యంత్రం ఉంటుంది. ఓకే. ఆ యంత్రం ఏంటి? అది సమాజాన్ని నడిపిస్తుంది. ఓకే. అంటే కులం ఉండాలి. అలాగే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండటం ద్వారా కొంతమందిని కొన్ని పనులకి నియోగించగలుగుతారు. ఓకే. వీళ్ళు ఇప్పుడు చెప్పులు కుట్టాలి అంటే మాదిగ కులం. అలాగే ఇంకొక పారిశుధ్యం పనులు చేయాలంటే రెల్లి కులం. ఇలాగ. ఆ! దీన్ని శ్రమ విభజనగా చాలా కన్వీనియంట్‌గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కరెక్ట్. కరెక్ట్. ఇది శ్రమ విభజన కాబట్టి వాళ్ళలా ఉండాలి. అది ఆ టైంలో చేసినటువంటి అలాట్‌మెంట్ అంటారు తప్ప, మరి అదే పని వీళ్ళెందుకు చేయరు? కొంతకాలం వీళ్ళు గూడా ఆ పని చేసి వాళ్ళకి ఈ పని చెప్పించొచ్చు కదా! అదే నా హోల్ పాయింట్ గూడా అదే సార్. మనం వచ్చిందే మెయిన్‌గా ఈడ ఈ ఎర్త్ పైకి మనల్ని యూనివర్స్ ఎందుకు క్రియేట్ చేసిందంటే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ మౌంటైన్స్, రివర్స్ ఇవన్నీ చూసి ఎక్సైటింగ్ అయ్యి వెళ్ళిపోవాలి. కానీ మనకు మనమే కన్‌స్ట్రక్ట్ చేసాం గదా! సొసైటీ బౌండరీస్ అవన్నీ. సో, ఇబ్బంది ఎవరికి? కన్‌స్ట్రక్ట్ చేసిన మనకే. నెక్స్ట్ జనరేషన్‌కైనా ప్రజలకే మనమే క్రియేట్ చేసాం. పక్షులు ఇవి ఎంత ఫ్రీడమ్‌గా వచ్చాయి, ఎంత ఫ్రీడమ్‌గా వెళ్ళిపోతాయన్నమాట. అంటే ఆ క్రియేట్ చేయటంలో ఎవరైతే సఫరర్ ఉన్నాడో వాడి రోల్ ఉండదు. అదే. ఆబ్వియస్‌లీ. ఇప్పుడు పక్షులు అవన్నీ న్యాచురల్‌గా న్యాచ్ బతికేస్తాయి. కరెక్ట్. కానీ ఇక్కడ మనం బతుకుతున్న చోట కొంత సంపద ఉంది. ఆ! ఆ సంపద దగ్గర పెట్టుకుంటే అధికారం. ఆ! మెయిన్ అదే సార్. పవర్ గురించే వచ్చింది. హైరార్కీ ఎక్కడైనా గాని పవర్ ఫస్ట్ ఎవరికైనా గాని. పవర్ అంటే ఇంకా ఆస్తాయి ఎవ్రీథింగ్ అన్నీ. దాంట్లో మనీ రావచ్చు, ఫీమేల్స్ రావచ్చు, ఇగోస్ రావచ్చు, ఎనీథింగ్. బట్ ఇవన్నీ లేకుండా అంటే నా ఒపీనియన్ ఏంటంటే మనిషికి ఫండమెంటల్‌గా అర్థం కావాల్సింది ఏంటంటే యూనివర్స్ చాలా పెద్దది గదా! సో, అవును. దేర్ ఈస్ అనదర్ గేలక్సీ. యూ హావ్ టు గో టు అనదర్ గేలక్సీ. నీకు లిమిటెడ్ టైమే ఉంది. సో, నెక్స్ట్ గేలక్సీలో ఇంకో ప్లానెట్ ఉండొచ్చు. అక్కడ మోస్ట్ బ్యూటిఫుల్. సో, ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను సార్. ఇట్లా నా వెర్షన్‌లో ఆర్టిస్టిక్‌గా చెప్తే మా మ్యామ్ సమ్‌వేర్ షీ ఫైండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆమెకు. ఇలాంటి థాట్ ప్రాసెస్‌లో ఎవరో దీన్ని రిప్రజెంట్ చేయలేదు. హ్యూమన్ లైఫ్ పైన ఫోటోస్ ఎందుకు తీస్తున్నావు అంటే, వాళ్ళ ఫేసెస్‌లో ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళే సఫర్ అవుతున్నారో ఆ క్వెషన్ మార్క్ నాకెప్పుడు కనపడుతూ ఉంటది. ఆ డెప్త్ ఆ క్వెషన్ మార్క్ వల్లనే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు హ్యూమన్. సో, మా మ్యామ్ ఏమన్నారంటే, "ఇంత బాగుంది కదా! దీని గురించి వై కెనాట్ యూ పబ్లిష్ ఏ రీసెర్చ్ పేపర్" అని చెప్పారు సార్. హ్మ్. హ్యూమన్ లైఫ్ పైన, ఫోటోగ్రఫీ పైన నువ్వు ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చావు గదా! వై కెనాట్ యూ పబ్లిష్? అంటే అప్పుడు స్టార్ట్ అయింది రాయడం. అప్పుడు నేను కొంచెం చదవడం స్టార్ట్ చేశాను సార్. అంటే హ్మ్. ఫోటోగ్రఫీ ఎక్కడి నుంచి అంటే నా బ్యాక్‌గ్రౌండ్ అదే. బట్ ఈ ఆర్ట్ ఫార్మ్‌లోకి ఎవరన్నా అంటే ఇట్లా రీసెర్చ్ రాసి ఇండియాలో ఎవరన్నా చేసారా? లేకపోతే ఫారిన్‌లో ఎవరన్నా చేసారా? అంటే ఫారిన్‌లో ఫస్ట్ ఆల్ఫర్డ్ అనే ఒక ఫోటోగ్రాఫర్ 1864లో ఫోటోగ్రఫీ ఆర్ట్ ఫార్మ్‌లోకి తీసుకొనొచ్చినందుకు ఆయన ఆర్టికల్స్ రాసారు సార్. ఆయన విత్ ఫోటోగ్రాఫ్స్‌తో ఆయన ప్రెజెంట్ చేసాడన్నమాట. పేరు? ఆల్ఫర్డ్. ఆల్ఫర్డ్. ఆ! ఆయన 1864 టైమ్‌లో 1864. ఆ! ఓకే. ఆ టైంలో ఆయన క్రియేట్ చేసాడనమాట. అంటే ఫోటోగ్రఫీ ఆర్ట్ ఫార్మ్‌లోకి తీసుకురావాలి అనేసి. అంతకుముందు కెమెరాని ఎవరైతే తీసుకొనొచ్చారో వాళ్ళు సైంటిస్ట్‌లు సార్. జోసెఫ్ నిసిఫోర్ నీప్సీ, డాగ్ గ్రే వీళ్ళందరూ సైంటిస్ట్‌లు. ప్లస్ వాళ్ళు డాక్యుమెంటరీ కోసం యూజ్ చేసేవాళ్ళు. అదే అంటే జస్ట్ ఒక మూమెంట్‌ని గ్రాబ్ చేసి ఏదైనా పర్పస్ కోసం. అంతే. అంటే మనం పాస్‌పోర్ట్ ఫోటోలు దిగుతున్నట్టుగా ఆ! ఒక అంతవరకే. అంతవరకే. దీంట్లో ఒక ఆర్ట్ ఫార్మ్ పెయింటింగ్‌కి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉండేది సార్. ఎందుకు అంటే బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పెయింటర్స్ ఎవరైతే ఇప్పుడు మనం చదువుతామో రాజుల దగ్గర ఉండి వాళ్ళకు చిత్రకారులుగా పనిచేసేవాళ్ళు. ఇంకొకటి ఒక్కొక్క పెయింటింగ్ వాళ్ళు కొన్ని ఇయర్స్ పాటు వర్క్ చేసేవాళ్ళనమాట. అవును. సో, కామన్ మ్యాన్‌కి ఫస్ట్ అంటే పెయింటింగ్ అప్పటి వరకు ఉన్నా గాని 19థ్ సెంచరీ వరకు ఆర్ట్ ఫార్మ్స్ ఏది రిలేట్ చేయలేకపోయింది. ఫోటోగ్రఫీ ఏంటంటే ఒక మెమరీని ట్రిగ్గర్ చేసిందనమాట. మనిషిని చూసుకొని అంటే తనకు పరిచయం చేసింది మాత్రం ఫోటోగ్రఫీ కళ అని నా ఫీలింగ్ సార్. అంటే నిజంగా వితౌట్ అంటే బయాస్. లైఫ్ ఉండాలి దానిలో. అంటే లైఫ్ కనిపిస్తే ఆ!
ఫోటో కథ చెప్పగలిగితే కరెక్ట్. అది ఆర్ట్ ఫామ్‌లో ఉన్నట్టే. ఉన్నట్టే. సో, అట్లా ఆర్ట్ ఫార్మ్‌లోకి తీసుకురావడం జరిగింది సార్. హ్మ్. సో ఇలా వీళ్ళందరూ అదే కదా! ఆ! ఇదొక జీవితం. ఇదొక జీవితం సార్ వాళ్ళది. ఇది ఇలా ఎందుకుంది అనే దాని మీద 100 రకాల వ్యాఖ్యానాలు చేయొచ్చు. కరెక్ట్. కానీ మా మ్యామ్ ఏమన్నారంటే, "రీసెర్చ్ పేపర్ రాసావు. కానీ నువ్వు అంటే నాకేమనిపించిందంటే విత్ ఎగ్జాంపుల్‌గా మనం ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాని గురించి రాస్తే బావుంటుంది." ఇప్పుడు అమెరికాలో ఏంటంటే సుసాన్ టాగ్ అని ఒక ఫిలాసఫర్ ఉంటారు. హ్మ్. తను కూడా రాసారు ఫోటోగ్రఫీ గురించి. ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్‌లో మనం ఎంత అప్‌డేటెడ్ అంటే ఎంత అడిక్ట్ అయితామో ఒక ఇమేజ్‌కి అనేది ఆమె అప్పట్లోనే రాసారనమాట. సో, ఇండియాలో హ్యూమన్ లైఫ్ పైన, ఫోటోగ్రఫీ పైన పర్టిక్యులర్‌గా రీసెర్చ్ పేపర్ ఎవరు రాయలేదు సార్. మన దగ్గర అంటే కాఫీ టేబుల్ బుక్స్ ప్రింట్ చేశారు. రఘురాయి, రఘుబీర్ సింగ్ చాలా మంది ప్రింట్ చేశారు కాఫీ గానీ టేబుల్ బుక్స్ వచ్చినాయి. అవును. వచ్చాయి గానీ, ఇట్లా హ్యూమన్ పైన రీసెర్చ్‌గా నేననుకున్న థీమ్, నా నాకు మనిషి అర్థమైన విధానము, ఆ ప్రశ్నలు అవన్నీ కలుపుతూ నేనొక 100 ఇమేజెస్ తీసుకొని 3 ఇయర్స్ పాటు అంటే 100 ఇయర్స్ ఉంటది స్పాన్ ఆఫ్ మనిషికి అనుకుంటే ఒక 100 ఇమేజెస్ దాంట్లోనే పుట్టుక నుండి చావు వరకు. ప్రతి స్టేజ్ నా ఇంకోటేంటంటే దీంట్లో తీసుకున్న మనుషులు నేను చూసిన మనుషులు బేసిక్‌గా. సో, దానికి చాలా చెప్పొచ్చు హైరార్కీ అవన్నీ బిలో మార్జిన్ లైన్ అనేసి అవన్నీ. నేను ఆ కాంట్రాస్ట్ క్రియేట్ చేయలేదు గానీ నేను అక్కడి నుంచే వచ్చాను చిన్నప్పటి నుంచి. ఆ జీవితాలే చూసాను కాబట్టి నాకు వెరీ సిమిలర్ ఫేసెస్. సో, వాళ్ళని రిలేట్ అయ్యారు వాళ్ళు. అంతే సార్. ఆ జీవితాలతో రిలేట్ అయ్యారు మీరు. అంతే. మీ గ్రామంలో ఉండగా అలా కూలి పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళ ముఖాలు, వాళ్ళ ఇవి ఏమన్నా మీకు మెమరీలో ఉన్నాయా? ఉన్నాయి సార్. అసలకి చిన్నప్పుడు ఆహ్, డా డ్యాడీ ఫైనాన్షియల్‌గా అంత స్ట్రాంగ్ గాదు. స్టార్టింగ్ అప్పుడు అసలకి తిన్న ఫుడ్ గూడా చాలా అంటే చిన్నప్పుడు స్కూలుకి పోయేటప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేవాళ్ళం గాదు. వాళ్ళు పంపించేవాళ్ళు. అన్నీ చూసేవాడిని. ఆ లైఫ్ అంతా అన్నీ చూసి కొంచెం ఎక్కడో తెలియకుండా నాకు నేనే లవ్‌లో పడిపోయానని జెప్పొచ్చు ఆ లైఫ్‌కి. సో, అవే నాకు కనపడ్డాయి బేసిక్‌గా. మా మ్యామ్ గూడా ఇదే క్వెషన్ అడిగారు. వై ఓన్లీ దిస్ బిలో మార్జిన్ లైన్ పీపుల్ అంటే ఐ కేమ్ ఫ్రమ్ దేర్. సో, బుక్ చేయాలన్న ఐడియా అంటే రీసెర్చ్ పేపర్ చేసి కాలేజ్‌లో సబ్మిట్ చేద్దాం అన్నదే ఐడియా సార్. దాని తర్వాత ఇట్లా కాఫీ టేబుల్ బుక్ లాగా అవ్వాలి అన్న థాట్ కూడా లేదు. బట్ ఏమైంది అంటే ఒక దగ్గర నా పైన అటాక్ జరిగింది సార్. నేను ఒక స్ట్రీట్‌లో వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఇథియోపియా కంట్రీ తన పేరు ఫికాడే. ఇద్దరం కలిసి స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళం. ఎక్కడ? కలకత్తాలో. కలకత్తాలో. మా హ్మ్. కాలేజ్‌లో ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి 2 సీట్లుంటాయి. మామూలుగా ఆల్ ఓవర్ ఇండియా 10 సీట్సే ఉంటాయన్నమాట. ఓకే. దాంట్లో నేనొకడిని, తను ఇథియోపియా కంట్రీ నుంచి వచ్చాడన్నమాట. ఇద్దరం కలిసి స్ట్రీట్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ. స్టార్ట్ చేసాం. సో, ఒకరోజు ఏమైందంటే ఒక ప్లేస్‌కి వెళ్తే అక్కడ ఒక చిన్న బాబు పిలిచాడన్నమాట. నేనేం చేస్తానంటే సార్ మామూలుగా ఒక ఏరియాకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ ఏరియా గురించి చదివి ఆల్రెడీ ఎవరైనా ఫోటోగ్రాఫ్స్ తీశారా? లేకపోతే స్టడీ చేస్తా అన్నమాట. కలకత్తా పైన చాలా మంది ఫోటోగ్రాఫర్స్ వచ్చి స్టడీ చేసి చాలా క్యాప్చర్ చేస్తారన్నమాట. సో, ఓకే. నేను ముందే చూసుకుంటా ఎవరు ఏ వర్క్ చేశారు, ఏ ఏరియాస్‌లో అవన్నీ. సో, ఆ పర్టిక్యులర్ ఏరియా గురించి నేను స్టడీ చేయలేదు. రాండమ్‌గా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న బాబు పిలిచారు సార్ నన్ను. హ్మ్. పిలిస్తే వెళ్ళామనమాట. వెళ్తే ఒక పెద్దాయన ఉన్నాడు. బాగా మస్క్యులర్ బాడీ ఆయనతో ఇంత ఒక రాయి పైన నిలబడి ఉన్నాడనమాట. నేను చూసే లోపలే ఎనకిల నుంచి కొడితే నేను కింద పడిపోయాను సార్. హ్మ్. అన్‌కాన్షియస్ అయిపోయా. లేచి చూసే లోపల నా చుట్టుపక్కల మొత్తం నా కెమెరా, ఫోను, నా బ్యాగ్ అన్నీ ఇరిగిపోయినాయన్నమాట. మా ఫ్రెండ్ పక్కన కూర్చొని ఏడుస్తున్నాడన్నమాట. తనకి హ్మ్. ఇంగ్లీష్ రాదు, బెంగాలీ రాదు, హిందీ రాదు. తను ఫోను చేసాడు క్యాంపస్‌కి. ఫోను చేస్తే క్యాంపస్ నుంచి పీపుల్ వచ్చారన్నమాట. దాని తర్వాత నా చుట్టుపక్కల మొత్తం ఒక సినిమాటిక్‌గా ఒక 20 పీపుల్ రౌండ్ అప్ చేసేసారు మమ్మల్ని. చైర్‌లేసుకొని కూర్చున్నారు. ఏంటి వాళ్ళ ప్రధానమైన ఎలిగేషను? ఎందుకు దాడి అప్పుడు నాకు చేశారు? తెలీదు. నేను క్యాంపస్‌కి నన్ను షిఫ్ట్ చేసి హాస్పిటల్‌కి పోయి వచ్చిన తర్వాత తెలిసిందేందంటే నెక్స్ట్ డే అక్కడ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సార్. కరెక్ట్ రైల్వే ట్రాక్ పక్కన ఉండే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కొట్టాలేసుకుంటారు మామూలుగా. అవును. బట్ వీళ్ళు బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. ఓకే. సో, దానివల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏముందంటే గవర్నమెంట్ నుంచి ఒక పర్టిక్యులర్ పార్టీ రూలింగ్ పార్టీ నుంచి వీళ్ళొస్తున్నారు.
సో ఓకే. మమ్మల్ని ఈ ఇది ప్రింట్ అవుతుంది రేపు పొద్దున. సో వీ హ్యావ్ టు అటాక్ ఆన్ దెమ్. వాళ్ళు ఏదో అనుకుని మా పైన అటాక్ చేశారనమాట. సో అప్పుడు నాకేంటంటే అసలు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అనేది చిన్నప్పుడే కెమెరా కొనిచ్చారు నాకు. సో ఏ కెమెరా కొన్నారు మీరు మొదట? సో సిక్స్త్ క్లాస్‌లో రీల్ కెమెరా అవును, కొనిమన్నారు రీల్ సార్. కెమెరానే. అప్పుడు కొనియమంటే కొనియలేదు మా డ్యాడీ. ఎందుకంటే 6 మంత్స్‌లో షాప్ ఓనర్ చెప్పాడు, "ఈ ఫిల్మ్ వెళ్ళిపోతుంది, డిజిటల్ వస్తుందని." సో 6 మంత్స్ ఆగిన తర్వాత ఫస్ట్ టైమ్ డిజిటల్. డిజిటల్ సోనీ సైబర్ షాట్ అని ఇంత చిన్న కెమెరా కొనిచ్చారనమాట అప్పుడు. సో అప్పటి నుంచి అలవాటు సార్ నాకు సిక్స్త్ క్లాస్ నుంచే కెమెరా. అట్లాంటిది నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సినిమాటోగ్రఫీలో చేస్తున్నా. సార్ ఆ 1 మంత్ మాత్రం ఒక తెలియని ట్రామా లాగా క్రియేట్ అయింది సార్. అంటే కెమెరా ముట్టుకోవాలంటే భయమేసేది. ఈ అటాక్ అంతా జరిగిన తర్వాత ఫస్ట్ టైమ్ జరిగింది సార్ నా లైఫ్‌లో. అంతవరకు ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు ఇంత అంటే నేను కెమెరా అనేది ఒక ఆయుధమే. ఆ! ఆయుధం పట్టుకుని మీరెళ్లారు. కరెక్ట్. వాడు కౌంటర్ అటాక్ చేశాడు. సో చిన్నప్పటి నుంచి అంటే నేనెప్పుడు ఇవి భయాలనేది లేకుండా కెమెరా దగ్గరుంటే నాకు ధైర్యం వస్తది సార్ బేసిక్‌గా. బట్ ఫస్ట్ టైమ్ దాన్ని చూస్తే భయమేయడం మొదలైంది. సో అప్పుడు మా మ్యామ్ పిలిపిచ్చి కొంచెం ఎగ్జాంపుల్ చెప్పారు. లియోనార్డో డావిన్సీ గురించి. ఆయన పూర్వం ఏం చేసేవాళ్ళంటే శవాలు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో అర్ధరాత్రి క్యాండిల్స్ పెట్టుకొని, ఆ శవాల్ని కోసి ఆయన డ్రాయింగ్ ఏసుకొని చేసేవాళ్ళనమాట. ఓకే. సో ఇదంతా సొసైటీ అప్పట్లో. ఇప్పుడంటే ఓకే గానీ, అప్పట్లో ఆయనను ఒక బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాం, లేకపోతే ఏమన్నా చేస్తున్నాం అని రాళ్ళేసి కొట్టేవాళ్ళు. అవును. సో ఆయన కానీ బట్ హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ అనాటమీ ప్రెజెంట్ అవును. ఇప్పుడు ఎంబీబీఎస్‌లో. సో మా మ్యామ్ ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్తూ నన్ను కొంచెం మోటివేట్ చేసిన తర్వాత సంతోష్ రాజ్‌గరియా అని అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు సార్. హ్మ్. ఆయన మూవ్‌మెంట్స్ ఇన్ టైమ్ అనేసి లాస్ట్ బుక్ ప్రింట్ మూమెంట్స్ ఇన్ టైమ్. టైమ్. ఆ బుక్ పబ్లిష్ చేశారనమాట. ఆ రోజే నన్ను పిలిపిచ్చారు. ఆయనకు 95 ఇయర్స్ ఉంటాయి సార్. 90-95 లాస్ట్ బుక్ అది. సో పిలిపిచ్చి నాతో మాట్లాడారనమాట. నేను ఆయనకు నా వర్క్ ప్రతిసారి వెళ్లి చూపిచ్చేవాడిననమాట. సో ఆయన మాట్లాడారనమాట. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. యాస్ ఆర్టిస్ట్‌గా యూ హావ్ టు గో ఆన్. బట్ ఆయన ఒకటి చెప్పారనమాట. నేను చాలా లేట్‌గా స్టార్ట్ చేశాను బుక్ పబ్లిష్ చేయడం. బట్ నువ్వొక రీసెర్చ్ ఇంత డీప్‌గా చేసావు కాబట్టి వై కెనాట్ యూ పబ్లిష్ అంటే అప్పుడు స్టార్ట్ అయింది. వీటన్నిటిని ఒక పుస్తకంలోకి తీసుకురావాలి అని. ఆ! అదే అప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది సార్. ఒకవేళ చనిపోయుంటే ఏంటి అనేది. అప్పుడే నేను కరెక్ట్‌గా విన్సెంట్ వాన్ గో అని ఒక పెయింటర్ బుక్ చదువుతున్నా అన్నమాట. హ్మ్. ఆయన వాళ్ళ తమ్మునికి రాసిన లేఖలు. అప్పుడు తెలియని ఒక భయం వల్ల స్టార్ట్ అయింది సార్ బుక్ క్రియేట్ చేయాలి అనేసి. ఈ అమ్మాయి చేతిలో ఫోన్ ఉంది. ఉంది సార్. ఆమె ఫోన్ మాట్లాడుతూనే నవ్వింది. ఆ! దానికి ఒక చిన్న కథ ఉంది సార్. హ్మ్. చెప్పమంటారా? చెప్పండి. చిన్నప్పటి నుంచి నాకు అంటే మనకు అంటే ఏదైనా నాకు ఒక క్వెషన్ మార్క్ స్టార్ట్ అయితది సార్. ఆ క్వెషన్ నా ఆర్ట్‌లోనే ఎతుక్కోవడం నాకిష్టం అన్నమాట బేసిక్‌గా. సో హ్మ్. చిన్నప్పటి నుంచి మనకు మదర్ తెలుస్తారు, ఫాదర్ తెలుస్తారు. ఈ ట్రాన్స్‌జెండర్ గాని, మిగతా జెండర్స్ మనకు తెలియదు. అంటే చిన్నప్పటి నుంచి. నేను అవును. పుట్టిన ప్రాంతం మీకు అర్థమవుతది. వెరీ రూరల్ అక్కడ అర్థం గూడా కాదు. సో చిన్నప్పటి నుంచి వీళ్ళ పైన ఒక తెలియని భయం ఉండేది సార్. భయం నేచురల్‌గా ఆ! ఉంటుంది. ఇంకోటేంటంటే మనకు తెలియని విషయం పైనే భయం ఉంటది ఎప్పుడైనా. అర్థమవుతే ఒక ఆ ఒక భయం కొంతవరకు పోతుంది. పోతుంది. అర్థమవుతుంది అసలుకేంటి అనేది. సో, చిన్నప్పటి నుంచి గుంటూరుకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ట్రైన్‌లో ఆ సౌండ్స్ నేను ముందే డబ్బులు తీసుకొని పెట్టుకునేవాళ్ళం వీళ్ళకి భయపడి సార్. ఫస్ట్ అవును. టైమ్ కోల్‌కత్తాలో వీళ్ళు ఒక సాధారణంగా నాతోచ్చి మాట్లాడారు. డబ్బుల గురించి కాకుండా జస్ట్ రైల్వే స్టేషన్‌లో రాండమ్‌గా నేను ఫోటోస్ తీస్తుంటే వీళ్ళొచ్చి మాట్లాడారు. కొంచెం నాకప్పుడు అర్థమైందనమాట. ఓకే. వీళ్ళు గూడా ఈ మన మామూలు ఎమోషన్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. ఉన్నాయి. భయపెట్టేవాళ్ళు కాదు. జస్ట్ మామూలుగా. సో, దాని తర్వాత నాతో బాగా మాట్లాడి ట్రైన్ ఎక్కి వెళ్తున్నారనమాట. వెళ్ళేటప్పుడు నాకు టాటా బాయ్ బాయ్ చెప్తున్నారనమాట. ఓకే. సో, ఫోటోస్ ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత. అహా! నేనేమో వాళ్ళని షూట్ చేయలేదు సార్. జస్ట్ నేను వేరే చిన్న అబ్బాయిని షూట్ చేస్తున్నా అనమాట.
అది చూసి అడిగారనమాట. "ఏం షూట్ చేస్తున్నావు?" అక్కడ కలకత్తాలో ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్‌కి విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తారు సార్. ఆర్ట్ ఫార్మ్‌లో ఉన్నావు అంటే గిన తెలియని ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనకు. సో, వీళ్ళు నాకు చాలా మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు నవ్వుతున్నారనమాట. నా వైపు చూసి. ఒక హ్మ్. సెండ్ ఆఫ్ లాగా. సో, హ్మ్. అప్పుడు క్యాప్చర్ చేసిన ఫోటో. ఓకే. సో, నా ఒపీనియన్ ఏంటంటే సార్, మనం అప్పటి వరకు మనకు ఒక క్వెషన్ మార్క్, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వాళ్ళ పైన ఉండేది. క్వెషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. సంథింగ్ అదేలెండి. అంటే జనరల్‌గా సమాజం వాళ్ళ పట్ల ఒక భయాన్ని క్రియేట్ చేసింది. చేసింది. దాన్ని వాళ్ళు జీవనం కోసం వాడుకోవటం మొదలుపెట్టారు. దాన్ని కరెక్ట్. ఖండించటం కాకుండా, కరెక్ట్. ఈ భయం మాటున వాళ్ళు బతుకు తెరువు వెతుక్కుని అలా ట్రైన్స్‌లో కరెక్ట్. కరెక్ట్. కనిపిస్తూ ఉంటారు. ట్రైన్స్‌లోను, అలాగే జంక్షన్స్‌లోను, కరెక్ట్. కరెక్ట్. సిగ్నల్స్ దగ్గర అక్కడ. కరెక్ట్. నిజం. కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళ వాళ్ళకుంటాయి. బాధలు వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటది. గొడవలు ఉన్నాయి. అది మనకు అర్థం సమాజంతో వాళ్ళు అవ్వాలి చేసే సార్. ఫైట్ ఉంటుంది చాలా. చాలా ఎక్కువుంటుంది సార్ అసలు. మామూలు హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా వీళ్ళ ఘర్షణ ఎక్కువ ఉంటుంది. ఎక్కువుంటుంది సార్. కుటుంబాలతో ఘర్షణలు ఉంటాయి ఆ! వాళ్ళకి. అసలు మదరు, ఫాదరు అందరూ బయటకు అసే గెంటేసినటువంటి పరిస్థితి. చాలా ఎక్కువ అసలు. డిజోన్ చేసుకుంటారు. కరెక్ట్. ఈ పెయిన్ అంతా వాళ్ళు భరిస్తూ భరిస్తూ సమాజంతో ఎలా ట్రావెల్ అవ్వాలి అనే ఘర్షణలో నుంచి వాళ్ళ క్యారెక్టర్లు బిల్డ్ అవుతాయి. బిల్డ్ అవుతాయి సార్. నిజం. అందుకని ఆ ఫోటో చూడగానే నాకు అనిపించింది. ఇది కవర్ పేజీ వేశారు పైగా. కరెక్ట్ సార్. కవర్ పేజెస్. కవర్ పేజీ వేయటం అంటే అది అంత మామూలు ప్రామినెంట్ ఇమేజ్ అనేసి నాకు అనిపించింది. పవర్ఫుల్ ఇమేజ్. కరెక్ట్. డెఫినెట్ గా పవర్ఫుల్ ఇమేజ్. సరే, ఈ ఒక్క ఇమేజ్ వల్లనే నాకు క్రౌడ్ ఫండింగ్‌కి ఒక చాలా హ్యూజ్ అమౌంట్స్, అంటే కాఫీ టేబుల్ బుక్ ఆయన చేయమన్నారు. నేను ఇంటికొచ్చేసాను. వెరీ ఈజీ అనుకున్నా. ఓకే. అంటే ఎంత ఈజీ అనుకున్నానంటే, ఏముంది అందరూ పబ్లిష్ చేస్తుంటారు. నాకు తెలిసిన రైటర్స్ అందరూ ఉన్నారు. ఒక 30,000-40,000 పెట్టుకుంటే వచ్చేస్తది బుక్, ఏముంది అని నేను అనుకున్నాను సార్. మ్మ్. సో, దాని తర్వాత తెలిసిందేంటంటే కాఫీ టేబుల్ బుక్స్ అంత ఎక్స్‌పెన్సివ్ అనేది. సో, దాని తర్వాత ఇంకా డీప్‌గా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను సార్. అప్పుడు తెలిసిందేంటంటే మనకు కొంచెం సంపద ఉండాలి దీంట్లో. ఫండ్స్ క్రియేట్ చేయాలి మనం. అప్పుడు ఈ ఒక్క ఇమేజ్, ఒక 10 ఇమేజెస్ కలిపి రాసాను సార్ సోషల్ మీడియాలో అందరికి పంపించాను. మీరు కూడా షేర్ చేశారు. అందరూ షేర్ చేశారు. అవును. షేర్ చేస్తే కొన్ని గ్రూప్స్ నుంచి తెలియకుండా మన ఆర్టిస్టులు, డీఓపీస్, డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక 2-3 లాక్స్ వరకు వచ్చింది సార్ ఫండ్స్. ఓకే. దాని తర్వాత హాలీవుడ్‌లో ఒక ప్రొడ్యూసర్ ఉంటారు. మన తెలుగు వాళ్ళే. హరిచరణ్ ప్రసాద్ గారు అనేసి ఈస్ లైక్ మై మెంటర్. హరిచరణ్ ప్రసాద్. ఆ! ఓకే. కమలీకి నందితా దాస్ గారిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఫిల్మ్‌కి ఆయనే ప్రొడ్యూసర్. మ్మ్. దాని తర్వాత 'ఉష్' అని ఒక సినిమా సైఫ్‌తో చేశారనమాట. దానికి డైరెక్షన్ ఆయనే చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళ కూతురు అపూర్వ చిత్ర, ఆమె జాయ్‌లాండ్ ప్రొడ్యూసర్స్. పాకిస్తానీ ఫిల్మ్. పాకిస్తానీ ఫిలిం 'జాయ్‌లాండ్' మొన్న రీసెంట్ జాయ్‌లాండ్. 2022లో వచ్చింది. దాని ప్రొడ్యూసర్ అన్నమాట. వాళ్ళు నాకు మెంటర్స్. సో, దే హావ్ సపోర్టెడ్. అట్లే 'సూర్యగంటి' గారు అనేసి ఒక డాక్టర్ అమెరికాలో ఉంటారు. ఆయన కూడా కొంచెం ఫండ్స్ హెల్ప్ చేశారు. ఇంకొంచెం నేను లోన్ తీసుకొని ఫైనల్‌గా కంప్లీట్ చేయాల్సొచ్చింది. ఎంత అయింది ఈ బుక్? ఎన్ని కాపీలు వేశారు? సార్ ఆల్మోస్ట్ ఒక 10 లాక్స్ దాకా ఖర్చయింది సార్. అంటే విత్ అమౌంట్స్ అందరికి ఇచ్చి ప్రింటింగ్‌కి కొంచెం మిడ్ రేంజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళ రెమ్యూనరేషన్స్ అన్నీ ఎవరి రెమ్యూనరేషన్? డిజైనర్. డిజైనర్. ఓకే. సో, దానివల్ల అయింది. బుక్ మేకింగ్ చార్జెస్. మేకింగ్ సార్. ఆ పేపర్ కూడా జర్మనీ నుంచి తెప్పించాం సార్. 100 ఇయర్స్ ఉంటుంది ఆ పేపర్. దానివల్ల ఎక్కువ కాస్ట్ అయింది సార్. అదేనండి. ఇది ఆర్ట్ కాకుండా ఆ! ఆర్ట్ పేపర్ అయితే అదొక ధోరణిలో ఉంటుంది. ఇది స్పెషల్ పేపర్ సార్. అంటే ఇది పెయింటింగ్‌కి వాడే పేపర్. మౌంట్ బ్లాంక్ ఎక్స్ట్రా వైట్ అనేసి. అంటే మన వాళ్ళు జనరల్ గా ఫోటో అనగానే ఆర్ట్ పేపర్కి వెళ్ళిపోతారు. ఆర్ట్ పేపర్‌కి వెళ్ళిపోతారు. అది తక్కువ జీఎస్ఎం ఉంటది సార్. ఇది లేదు, 160 ఆర్ట్ లో కూడా మీకు పెద్ద జిఎస్ఎం దొరుకుతుంది కానీ దొరుకుతుంది. బట్ లైఫ్ ఉండదు దానిలో. లైఫ్ ఉండదు. సో, ఇది స్పెషల్‌గా తెప్పించాను సార్. సో, ఎందుకంటే ఇది ఒక 100 ఇయర్స్ కంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది ఈ పేపర్‌కి. మన కాన్సెప్ట్ ఏందంటే లైబ్రరీస్‌కి అన్నిటికి పంపిద్దాం గదా! సో, ఎన్ని కాపీస్ వేశారు? సార్ మనకు 100-120. అంటే మీరు ప్రింట్ ఆన్ ఆర్డర్ వెళ్ళాలి అనుకున్నారా? ప్రింట్ ఆన్ ఆర్డర్ కాదు సార్. మామూలుగా వాళ్ళకు ఆఫ్‌సెట్ వాళ్ళకే వెళ్ళాను. ఎందుకంటే బికాజ్ మనకు మామూలుగా ప్రింట్ ఆన్ ఆర్డర్ అయితే కష్టము. కష్టం అవుతుంది. అవును. కష్టం అవుతుంది. నాకు ఇంకోటి కలర్స్, ఆఫ్‌సెట్ కలర్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటాయి సార్ డిజిటల్ కలర్స్ కంటే.
ఆఫ్ సెట్ లో మీకు ద బెస్ట్ వస్తుంది అవుట్పుట్. సో ఆఫ్ సెట్ ప్రింటింగ్ అయింది సార్ బుక్ అంతా. అంటే ఫిలిం చేశారు, ఆ, ఇవన్నీ డిజైన్ అయిన తర్వాత ఫిలిం అయ్యి ఆ, ఆ ఫిలిం ప్లేట్ అయ్యి ప్లేట్ ఫైనల్ గా ప్లేట్ ప్రింట్ అవుతుంది. అంతే సార్, ఆఫ్ సెట్ ప్రింటింగ్ వెళ్ళింది. ఆ డెప్త్ క్యారీ అవుతుంది. కలర్స్ మెయిన్ గా నేను దాని గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. మళ్ళీ ఈ బుక్ ని డిజైన్ చేసింది శశికుమార్ అనేసి, హీఈస్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ సార్, వాళ్ళ టీం అంతా. దాని తర్వాత మళ్ళీ వినోద్ కుమార్ పేట అనేసి, లక్ష్మణ్ ఎలయ్య గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అదే అదే అంటే ఈ ఫిలిం లో కూడా 3-4 వెరైటీస్ ఉంటాయి. కరెక్ట్. ఒక క్వాలిటీ బాగా రాదు అది. అవునవును సార్, నేను యూజ్ చేసింది కొడాక్ 5322 ఫిలిం యూజ్ చేశాను సార్. ఆ, సో మీరు అలాగే మిషన్ లో కూడా తేడాలు ఉంటాయి. సార్ మా డిజైనర్స్ వాళ్ళు ఇది డిజైనింగ్ కే 1 year టైం పట్టింది సార్. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఈ ప్రింటింగ్, ఈ ప్రాసెస్ అంతా నేను లక్ష్మణ్ ఎలయ్య గారు చాలా మంది కూర్చొని స్టడీ చేసి తీసుకొని వచ్చాం. బి నరసింహరావు గారు. సో ఎన్నికలు ఉంటాయి సార్ పేర్లు అందరివి. సో అందరూ చాలా మంది హెల్ప్ చేశారు అనమాట. బుక్ లో క్రౌడ్ ఫండింగ్ చేసిన వాళ్ళ ఫొటోస్ ఉంటాయి, ప్లస్ మళ్ళీ వాళ్ళ పేర్లు, ప్లస్ మళ్ళీ ఈ టెక్నికల్ టీం మొత్తం ఉన్నది. ఈ బుక్ కి ఎడిటర్ వచ్చేసి శశికళ జాన్సన్ అనేసి మా మ్యామ్ సార్, యూనివర్సిటీలో. ఇక్కడ జేఎన్ఎఫ్ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ తను ఎడిటర్. ఓకే, ఫొటోస్ ఎడిట్ చేశారు ఆవిడ, మీరు కలెక్ట్ చేసిన ఫొటోస్ లో నుంచి. దానికి కొంచెం అంటే ఎట్లా అంటే ఫిలిం దగ్గర నుంచి నేను తీసింది ఫిలిం లో సార్. ఆ ప్రాసెస్, ఆ డిజిటల్ కన్వర్షన్ దగ్గర నుంచి కొంచెం ఆ ప్రాసెస్ లో వినోద్ కుమార్ పేట అనేసి ఆయన FRPS లో వర్క్ చేస్తున్నారు. అదొక హానర్ సార్ ఫోటోగ్రఫీలో. సో దాంట్లో ఉన్నారు ఆయన పర్సన్, ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఫోటోగ్రఫర్స్ లో ఆయన హెల్ప్ చేస్తారు. మేజర్ హెల్ప్ అంటే ఎలాగా? ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో తను కూడా నాతో పాటు ఉండి మెంటర్ చేస్తారు. సో ఫైనల్ గా బుక్ అయిపోయిన తర్వాత మీకు వచ్చినటువంటి, అంటే ఈ బుక్ మీరు కొంతమందికి ఇచ్చుంటారు కదా. ఫస్ట్ తీసుకుపోయి ఇచ్చింది మాత్రం రఘురాయ్ గారికి సార్. ఓకే. పిలిపించారు నన్ను, మా డిజైనర్ ని పిలిపించి ఒక గంట సేపు మాట్లాడారు సార్. ఓకే, ఆయన ఒపీనియన్, ఫస్ట్ ఒపీనియన్, ఆయన ఇంప్రెషన్. ఫస్ట్ బుక్ తీసుకొని ఆయన చూస్తున్నారు. ఆయన ప్రతిదీ ఎమోషన్, నేనైతే ఫోటోగ్రాఫ్ లో ఎట్లా ఎమోషన్ ఫీల్ అయ్యానో ఆయన ఆ ఎమోషన్ నాకు చెప్తున్నారు అనమాట. ఇది ఎక్కడ క్యాప్చర్ చేసావు, దీని బ్యాక్ స్టోరీ ఇదా అని ఆయనే నాకు చెప్తున్నారు అనమాట. పాత రోజుల్లో కొన్ని పత్రికలు ఫోటో వెనక కథ అని ఒక ఫోటో పబ్లిష్ చేసేవాడు. ఓకే. ఆ ఫోటో చూసి మీరు కథ రాయండి అని ఒక పోటీ పెట్టేవాడు. ఓకే. ఆ పోటీలో ఎంపికైన కథలకు బహుమతులు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమం ఒకటి ఉండేది ఆ రోజుల్లో. అలాగే ఫోటోకి కాప్షన్ పెట్టండి అని ఒక పోటీ ఉండేది. ఈ ఫోటో ఇలా ఉంది, ఈ ఫోటో మా దగ్గరికి చేరింది, ఇది ఫోటో, దీనికి కాప్షన్ పెట్టండి లేదంటే కథ రాయండి అని ఒక కాంటెస్ట్ నడిచేది ఆ రోజుల్లో పత్రికల్లో. అది ఇంగ్లీష్ మ్యాగజైన్స్ లోనూ జరిగింది, తెలుగు వాళ్ళు కూడా దాన్ని కాపీ చేసి నడిపారు. తెలుగు పత్రికలు, ఆంధ్ర పత్రిక, చందమామ, వీటిలో వచ్చేది అది. ఫోటో కాప్షన్ అనేది చందమామలో రెగ్యులర్ గా నడిచేది. చాలా మంది రాసి పంపించేవాళ్ళు, కొంతమందికి ప్రైజ్లు వచ్చేవి. అలాగే ఆంధ్ర పత్రిక సచిత్రవార పత్రిక అని ఒక వీక్లీ వచ్చేది. ఆ వీక్లీలో ఫోటో వేసి ఆ ఫోటో మీద కథ రాయమని, ఆ తర్వాత వారంలో వచ్చిన కథల్లో బెస్ట్ ఎంపిక చేసి పబ్లిష్ చేసేవాడు. అంటే అలా కథలు చెప్పే ఫోటోలు అనేది చాలా, అంటే సాహిత్యమే అది కూడా. కరెక్ట్ సార్, కరెక్ట్. అది కూడా సాహిత్యమే. సాహిత్యం అనేది ఒక్కొక్కటితో ఒక్కొక్క అభిప్రాయాన్ని రాయిస్తుంది. కరెక్ట్. అలా రాయించే విధంగా అక్కడ జీవిత ప్రదర్శన జరగాలి ఆ ఫోటోలో. ఆ జీవిత ప్రదర్శన జరిగిందే ఈ ఫొటోస్ లో మనకు కనిపిస్తుంది దర్శనం. అందుకని నేను చూశాను ఫొటోస్ అన్ని చాలా బాగున్నాయి. అయితే బ్లాక్ అండ్ వైట్ లో వెళ్ళిపోయారు మీరు, నో కలర్.
నో కలరు. అది బికాజ్ ఒక రఘురాయ్ గారి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ ఒకటి. అది సోల్ టు సోల్ కనెక్షన్ ఉంటుంది అనేసి. ఇంకోటి నేను తీసుకున్న లైఫ్స్‌లో గూడా అంత కలర్‌ఫుల్ లేదు సార్. ఇప్పుడు నేను యాడ్ చేశాననుకోండి, అది డ్రామా ఎక్కువ క్రియేట్ అవుతుంది మోర్. అవును. అంటే మనకి పాత రోజుల్లో సినిమా డైరెక్టర్లు కూడా కలర్ వచ్చేసిన తర్వాత కూడా వాంటెడ్‌గా కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్‌లోనే తీసేవారు. కరెక్ట్. 'బాలచందర్' ఆ! 'ఇది కథ కాదు' ఇలాంటి సినిమాలు, 'మరో చరిత్ర' ఇవన్నీ కరెక్ట్. పర్టిక్యులర్‌గా బ్లాక్ అండ్ వైట్. అప్పటికి కలర్ వచ్చేసింది. ఈజీగా యాక్సెసిబుల్ ఉంది. యాక్సెస్ ఉంది. ఫిల్మ్ తెప్పించుకోవచ్చు. అంతకుముందు కోటా సిస్టమ్ ఉండేది గానీ అప్పటికి పర్లేదు. ఓకే. కంఫర్టబుల్‌గా వచ్చింది. ఓకే. అదే 'మరో చరిత్ర'ని హిందీలో వాళ్ళు కలర్‌లో తీశారు. అల్లూరి ప్రసాద్ గారు. ఓకే. 'ఏక్ దూజే కే లియే.' ఓకే. దానికంటే కూడా మీకు ఇది విజువల్ 'మరో బావుంది. చరిత్రలో' విజువలే డెప్త్ ఉంటుంది. డెప్త్ అంటే ఉంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఆ డెప్త్ కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. అది ఖచ్చితంగా మార్కస్ బార్ట్లే లాంటి వాడు. కరెక్ట్ సార్. కరెక్ట్. తర్వాత ఈ ఆ మధ్య జనరేషన్‌లో చెప్పుకోవాలంటే రఘునాథ్ రెడ్డి గారు. ఓకే. రఘునాథ్ రెడ్డి అని ఒక 'రుద్రవీణ' సినిమాకి పనిచేశాడు ఆయన. కలర్ ఓకే. సినిమానే. ఓకే. కానీ ఈ 'అంతులేని కథ' వీటన్నిటికీ ఆయన డీఓపీ. ఓకే. ఓకే. ఇలా కొంతమంది చేతుల్లో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ చాలా బాగా వస్తుంది. కరెక్ట్ సార్. ఆ ఎమోషన్‌లు ఆడియన్స్‌కి విపరీతంగా కనెక్ట్ అవుతాయి. కరెక్ట్ అండి. ఆ ధోరణి కనిపించింది నాకు ఇందులో. కరెక్ట్. నేను 3 ఇయర్స్‌లో ఒక ఎన్నో రోల్స్ షూట్ చేశాను సార్. చాలా ప్రాసెసింగ్ వల్లనో, కెమికల్స్ వల్లనో, టెక్నికల్‌గా ఎర్రర్స్ వల్లనో చాలా రోల్స్ బ్లాంక్ వచ్చాయి. 3 ఇయర్స్‌లో నేను క్యాప్చర్ చేసింది 600 ఫోటోస్ సార్. దాంట్లో షెఫిల్ చేసి దీంట్లో ఒక 100 ఒక లైఫ్ క్రియేట్ చేశాను అన్నమాట. పుట్టుక నుండి చావు వరకు. 'లోక్నాథ్' అని ఒక కెమెరా ఆయన ఉండేవాడు. ఓకే. అంటే మూవీ ఓకే. 'బాలచందర్' సినిమాలకే పనిచేసేవాడు ఆయన. ఓకే. ఆయన ఒక 'తప్పు తాళంగళ్ళను' ఒక తమిళ్ సినిమా చేశారు వాళ్ళు. ఓకే. అది టోటల్ స్ట్రీట్‌లో జరిగే గొడవ. అంటే ఒక స్ట్రీట్ రౌడీకి, ఒక వీధిలో ఉండేటువంటి వేశ్యకి మధ్య ట్రాక్ అది. ఓకే. ప్రేమ కథ. వాళ్ళ ప్రేమ కథ. ఓకే. అది అంతే డార్క్‌గా వెళ్తుంది ఆ సినిమా. ఓకే. అంటే డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడో దానికంటే ఎక్కువ చెప్తాడు ఆ బ్లాక్ అండ్ విజువల్‌గా, వైట్‌లో. విజువల్‌గా. విజువల్‌గా. ఓకే. 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 అంటే ఆ డైరెక్టర్ ఆ సినిమా చూసి కథ రాయొచ్చు విడిగా. అంత బ్రిలియంట్. ఇంపాక్ట్ బ్రిలియంట్. ఉంటుంది. అది ఓకే. తెలుగులో 'ఇదో చరిత్ర' అనే పేరుతో డబ్ చేశారు. రజనీకాంత్, సరిత చేశారు. ఓకే. రజనీకాంత్ ఆ స్ట్రీట్ రౌడీ క్యారెక్టరు. ఓకే. అతను అనాథ, ఎవరికి పుట్టాడో తెలీదు. అలా పెరుగుతాడు అక్కడ. ఓకే. ఓకే. ఆ రోడ్ల మీదే పెరుగుతాడు. అందరూ వాడుకుంటూ ఉంటారు అతన్ని. ఆ అమ్మాయి కూడా అలాగే వచ్చి చేరుతుంది అక్కడ. ఓకే. సరిత చేసింది ఆ క్యారెక్టర్. ఇప్పుడు ప్రెజెంట్ ముంబైలో 'నాగరాజ్ మంజుల' అని ఒక డైరెక్టర్ ఉంటారు సార్. 'సైరట్', 'జూండ్', సైరత్. 'ఫ్యాన్‌రీ' తీశారు. ఆయన దగ్గర వర్క్ చేస్తున్నా. సెకండ్ ఏసీగా. అంతకుముందు 'ఎనిమల్' సినిమా ఐడియా ఉందా? సో, ఆ డీఓపీ అది ఫిల్మ్ అయిపోయిన వెంటనే 'దేవా' అని షాహిద్ కపూర్‌తో తీశారు. దానికి వర్క్ చేశా. ఎస్ఆర్ఎఫ్‌టి అయిపోయిన వెంటనే బాలీవుడ్‌లో ఎంటర్ అయ్యాను. ఫస్ట్ సినిమా 'దేవా' చేశాను సార్. ఇప్పుడు 'మట్కా కింగ్' అని ఒక వెబ్ సీరీస్ వస్తుంది. దానికి వర్క్ చేస్తున్నా. 'మట్కా కింగ్.' దానికి వర్క్ చేస్తున్నా. తెలుగులో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో డీఓపీగా ఒక 1 మంత్ బ్యాకే ఒక ఫిల్మ్ షూట్ చేశా. ఆహా! ఏంటండి అది సినిమా? అది ఇప్పుడే రివీల్ చేయకూడదు అన్నారు వాళ్ళు. అదే. కొంచెం. బిగ్ ప్రొడక్షన్ హౌస్‌లో కమిట్మెంట్ ఇచ్చారు. సినిమా అయిపోయింది సార్. సినిమా అయిపోయింది. డీఓపీగానే చేశాను. ఆ! సో, దాని ఇంకా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. వన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ అమౌంట్‌తోనే నా లోన్స్ క్లియర్ చేశాను సార్. కొంచెం నా బాలీవుడ్‌లో వచ్చిన అమౌంట్ అది, ఇది అన్నీ కలిపి నేను తీసుకున్న లోన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఫైనాన్షియల్‌గా. ఓకే. ఓకే. ఇప్పుడు కొంతమందికి 'హనూర్ రావుపూడి' గారు ఫస్ట్ బుక్ కొన్నారు సార్. దాని ఆ! తర్వాత మల్లేశం డైరెక్టర్ 'రాజ్' గారు హ్మ్. ఉంటారు. అన్నయ్య కొన్నారు. అట్లా కొంతమంది సాలార్జంగ్ మ్యూజియం నుంచి కొంతమంది తీసుకున్నారు. కొంతమంది నేనే అంటే నా ఫండర్స్ అందరూ ఇంటెన్షన్ ఏంటంటే బుక్ బ్రతకాలి అనేది ఎక్కువ రోజులు. ఇట్లాంటి రీసెర్చ్ మెటీరియల్ ఎవరు చేయరు. ఈ మధ్య రఘురాయ్ గారు కూడా నాతో అన్నారనమాట. ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదు వరుణ్. చాలా బాధ అనిపిస్తది. నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా కంటిన్యూ చేస్తే బావుంటుంది అనేసి. సో, అట్లే 'బి. నరసింహరావు' గారు గూడా ఆయన పర్సనల్ కెమెరా నాకిచ్చారనమాట. నెక్స్ట్ జనరేషన్ హాస్ టు డూ ద వర్క్ అదే. అనేసి. పర్సనల్ కెమెరా అంటే?
ఆయన ఫారిన్ నుంచి తెచ్చుకున్న కెమెరా ఆయన వాడేవాళ్ళు. ప్రతి షూటింగ్‌లో ఆయన ఇక్కడ అంటే మెడలో వేసుకొని మెడలో వేసుకొని సత్యజిత్ రే గారు గూడా సేమ్ అట్లే అవును. చేసేవాళ్ళు. సో, ఇక్కడ సార్ గూడా చేసేవాళ్ళంట. ఆయన చూపిచ్చారు ఆయన అంటే తీసిన ఆయన కూడా ఫోటోస్. ఆర్టిస్టు. ఆయన మా కాలేజే సార్ జేఎన్ఎఫ్ఏ. అవును. పెయింటింగ్ చదివారు ఆయన. అవును. పెయింటింగ్ చదివాడు ఆయన. పెయింటింగ్ నుంచి కెమెరా, కెమెరా ఇటు వచ్చారు. అక్కడి నుంచి మూవీకి మూవీకొచ్చేసారు. వెళ్ళాడు. ఆ! బట్ మధ్యలో అంటే ఈ ప్రయాణంలోనే ఆయనకు కూడా ఈ అధో జగత్ సహోదరుల జీవితం చూసి ఓకే. పొలిటికల్ గా ఏదైనా చేయగలమా అనేటువంటి ఐడియాలజీతో కూడా ఓకే. అంటే జననాట్య మండలి అనేటువంటి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే గద్దర్ లాంటి వాడిని ఆయనే ఇంట్రొడ్యూస్ చేసింది. అవును. అవును. ఆయనే తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించాడు. కరెక్ట్. కరెక్ట్. ఆ జననాట్య మండలి భూపాల్ వీళ్ళందరినీ తీసుకొచ్చింది ఆయనే. కరెక్ట్. తీసుకొచ్చి ఆర్ట్ ఫామ్ ని అంటే ప్రజా కళారూపంగా మార్చే ప్రయత్నం. సార్ అప్పుడు విషయాలు పక్కన పెడితే ఇప్పుడు గూడా ఆయన నన్ను ఒక ఎఫ్‌టిఐ నుంచి వచ్చిన రఘు అని ఎడిటర్ ఉంటారు. మల్లేశం ఎడిటర్. ఒక 10 మందిని క్రియేటివ్ పీపుల్‌ని తీసుకొని మీరందరూ ఒక నెక్స్ట్ కంటిన్యూ చేయండి అని ఒక గ్రూప్ క్రియేట్ చేశారు ఆయన. ఓకే. ఇప్పుడు గూడా ఉన్నారు ఆయన. ఇప్పుడు గూడా అవును. ఇప్పుడు కూడా గ్రూప్స్ ఉన్నాయండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌తో అది నాకు బ్లెస్సింగ్స్ అనిపిస్తది సార్. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్‌గా భయాలుండేవి. సో, ఈ బుక్ ద్వారా నేను వాళ్ళకి ఎప్పుడైతే రీచ్ అయ్యానో రంగనాయకమ్మ గారు అంటే బెడ్ పైనుండి ఆమె చూసారనమాట. చూసి ఆమె గూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. అట్లా చాలా మంది నేను కథలు చదివిన వాళ్ళందరూ ఇన్‌స్పైరింగ్ పీపుల్ అందరూ ఆల్వాల్ బాయ్ అని చెప్పి శ్యామ్ బెనగల్ గారి మెమరీలో గ్రూప్ క్రియేట్ చేశాడు ఆయన, నరసింహరావు గారు. ఇలా ఇప్పటికీ ఆ తపన ఉంది ఆయన. ఉంది సార్. ఉంది. డెఫినెట్‌లీ సార్. అసలుకి వాళ్ళ ఆర్టిస్టిక్ ఫ్యామిలీస్ రియల్లీ లైక్ ఆయన నా వర్క్ ఇష్టపడ్డం అనే బేసిక్‌గా నేను బయట నుంచి ఏమని విన్నానంటే ఆయనకి వర్క్ బాగలేదు అంటే ఆన్ ఫేస్ చెప్పేస్తారు ఆయన. అవును, చెప్తాడు. దాంట్లో మొహమాటం అస్సలు ఉండదు అసలు. సో, హి రియల్లీ లైక్ ద వర్క్. అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తది సార్. అంటే ఆర్టిస్ట్‌గా మనము ఇన్నేళ్ళు వర్క్ చేసింది వాళ్ళు చూసి వాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదంతా ఏం చెప్పలేదు జర్నీ గురించి అంతా. డైరెక్ట్ బుక్ ఇచ్చాను. ఆయన చూడడం స్టార్ట్ చేశారు. ఆయన కొన్ని ఫోటోస్‌కి ఆయనే టైటిల్స్ పెట్టారు. దీనికి. అంటే ముందు మీరు రఫ్ కాపీ చూపించారు. నేను రఫ్ ఫోటోగ్రాఫ్స్ చూపించాను ఆయనకి. ఓకే. సో, అప్పటి నుంచి సో ఒక ఆప్షన్ ఇచ్చాడు ఆయన. కొన్నిటికి. ఓకే. నరసింహరావు గారితో ఒక ఇది ఉంది దీనికి. ఉంది సార్. ఒక అనుబంధం ఉంది. అట్లా చాలా గొప్పోళ్ళు అంటే నా ఒపీనియన్ ఏంటంటే సార్ మనం ఒక ప్యూర్‌గా ఒక వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒకటి క్రియేట్ చేద్దాము అనుకున్నాం అనుకోండి. చాలా మంది నేచరే అది హెల్ప్ చేస్తుంది అనేసి. దీనికి బుక్కుకు జస్ట్ నా పేరేసుకున్నాను గానీ బట్ ఎంతో మంది గొప్ప చేతులొచ్చి జాయిన్ అయ్యారు సార్ యాక్చువల్లీ. వాళ్ళే క్రియేట్ చేశారు. ఓకే. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా కొనుక్కున్నారా ఇది? ఇప్పుడు అంటే బాలీవుడ్ నుంచి అందరూ ఫండ్ చేశారు సార్ మామూలుగా. బుక్ తీసుకోలేదు. ఫండ్ చేశారనమాట చాలా మంది. డీఓపీస్ గానీ, అక్కడ ఉండే డైరెక్టర్స్ గానీ, నేను పని చేస్తున్నా కదా! అక్కడ నుంచి ఫండింగ్ వచ్చింది. సో, కొనుక్కోవడం అంటే అమ్మడం అన్న థాట్ లేకుండా సార్ స్టార్టింగ్‌లో. అంటే కొన్ని బుక్స్ అమ్ముదామని అమెజాన్‌లో, దీనిలో ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది కానీ బట్ మా ఐడియాలజీ ఏంటంటే మోస్ట్‌లీ లైబ్రరీస్‌కి పంపియాలి అనేసి. లైబ్రరీలో ఉండాలి. రిఫరెన్స్ అది కూడా ఆర్ట్ ఫార్మ్‌కి. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉందనుకోండి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు తీసుకున్నారు. సో, ఉస్మానియా మేమే ఇచ్చాము. పివి నరసింహారావు గారి మనవరు. డాటర్. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ కూడా ఫైన్ ఆర్ట్స్ ఉంది, ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఉంది. సో, ఎక్కడైతే ఫోటోగ్రఫీ ఉంది, ఫైన్ ఆర్ట్స్‌కి ఇంపార్టెన్స్ ఉంది అనుకున్న దగ్గర ఇది రీచ్ అవ్వాలి అన్నది నా కోరిక. ఎందుకంటే నేను కూడా ఫైన్ ఆర్ట్స్ జేఎన్ఎఫ్ఏ ఈజ్ నాట్ ఏ లగ్జరీ కాలేజ్ సార్. అంటే వెరీ గవర్నమెంట్ మినిమం ఫీజు ఉంటుందన్నమాట. మామూలుగా మీరు ఫారిన్ కంట్రీస్‌లో ఒక ఫైన్ ఆర్ట్స్ చదవాలి అంటే వెరీ ఎక్స్‌పెన్సివ్ బేసిక్‌గా. సో, అందుకని నా కోరిక ఏంటంటే అందరికీ యాక్సెసిబుల్ ఉండాలి. మరి మీ కాలేజీలో లైబ్రరీలో ఇచ్చారా? ఉంది సార్, ఉంది. వాళ్ళే పర్మిషన్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లెటర్ ఇచ్చింది. సో, అట్లా మా కాలేజ్ కూడా లెటర్ ఇచ్చింది జేఎన్ఎఫ్. ఓకే. దే హావ్
అంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది. ఈ క్రియేషన్ మా దగ్గర నుంచి మొదలైంది అనేది వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి ఇది తెలంగాణ గవర్నమెంట్ కూడా మామిడి హరికృష్ణ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. లైబ్రరీస్ కి అది అంటే మీరు ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇప్పుడు నుంచి మొదలు పెడుతున్నాం సార్. ఈ ప్రాసెస్ కొంచెం ఇట్లా సర్టిఫికేట్స్ ప్రతి దగ్గర నుంచి వస్తున్నాయి మనకు లైబ్రరీస్. ఓకే ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఈ బుక్ Thank you, జనంలోకి వెళ్ళాలి, కొనుక్కోవాలి, దీని గురించి తెలుసుకోవాలి, జీవితం తెలుస్తుంది ఈ ఫోటోలు చూడటం ద్వారా. కరెక్ట్. అంటే పర్టికులర్గా రైటర్స్ ఇలాంటి పుస్తకాలు తీసుకోవటం వలన వాళ్ళకి చాలా వరకు కొత్త ఊహలు, కరెక్ట్. కొత్త థాట్స్ వచ్చి కొత్త డైరెక్షన్లో వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. ఒక తరహా జీవితాన్ని మీరు ఇలా రికార్డ్ చేశారు. కరెక్ట్.